జై శ్రీకృష్ణ గురుజీ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఓం నమ శివాయ సార్. ఓం నమ శివాయ. ఈరోజు శ్రీశైలంశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు ఎవరు అనే అన్వేషణ ఎప్పటి నుంచో ప్రారంభమైంది, ఇప్పటిది కాదు. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో సాధించవలసినటువంటివన్నీ కూడా సాధించిన తర్వాత, లేక సాధించలేకపోయినప్పుడు, అసలు నా జన్మకు కారణం ఏమిటి, ఈ ప్రకృతికి కారణం ఏమిటి, మరణానికి కారణం ఏమిటి, ఏదో ఒకటి జీవితంలో సాధించాలంటే ఏం సాధించాలి, అసలు మనము జన్మను ఎందుకు ఎత్తాము, మనకంటే గొప్పవాడు రాజు, రాజు కంటే గొప్పవారు ఎవరన్నా ఉన్నారా, రాజులకే రారాజు అయినటువంటి వారు ఎవరన్నా ఉన్నారా, ఉంటే అతని రూపం ఏంటి? కొంతమంది విష్ణుమూర్తి అంటారు, కొంతమంది శివుడు అంటారు, కొంతమంది అమ్మవారు అంటారు, కొంతమంది గణపతి అంటారు, కొంతమంది సూర్యుడు అంటారు, కొంతమంది కుమారస్వామి అంటారు. రకరకాల రూపాల లోపల దేవుడిని చెప్తున్నారు. కానీ అసలు దేవుడికి రూపం ఉందా? ఏ రూపంలో ఉన్నాడు భగవంతుడు? వేదాలు తప్ప ఎవరు చెప్పే అవకాశం లేదు. భగవంతుడికి రూపం లేదు, కానీ భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు మనం. భగవంతుడు ఇలా ఉంటాడు అని చెప్పేసి మనం పెయింట్ వేయలేం. భగవంతుడు ఎలా ఉంటాడు అనేటటువంటిది ఎవరు చూడలేదు ఇప్పటివరకు ప్రపంచంలో. భగవంతుడి యొక్క అనుభవాన్ని పొందారు, కానీ భగవంతుడు ప్రత్యేకంగా ఇలా ఉంటాడు మనకు సినిమాల్లో చూపించినట్టుగా ఇలా ఒక చెయ్యి పైకి ఒక చెయ్యి కిందికి అలా ఉండడు. మరి ఎలాగా భగవంతుడిని తెలుసుకోవడం ఎలాగా? ఈ అన్వేషణ ఎప్పటి నుంచో ప్రారంభమైంది. అప్పుడు జనాలు ఏం చేశారంటే వేదాన్ని చదువుకోవడం మొదలెట్టారు. వేదాలలో ముందుగా కర్మకాండలని చేశారు. కర్మకాండలు చేస్తున్నప్పుడల్లా వాళ్ళకేంటి, ఏ కోరిక తీరాలంటే ఏం చెయ్యాలి? ఓ ఇంద్రుడా మాకు మంచి చెయ్యి, ఓ అగ్నిదేవుడా మాకు మంచి చెయ్యి, ఓ అశ్విని దేవతలారా మాకు మంచి చేయండి, నువ్వు మంచివాడివి, నిన్ను మేము స్తుతిస్తాము, నువ్వు గొప్పవాడివి, నువ్వు మాకు సంపదలు ఇస్తావు, నువ్వు వర్షాలు కురిపిస్తావు, నువ్వు ఇలాగ మనము పొగుడుతూ 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 జీవితం అంతా కూడా వేదాలలో పొగుడుతున్నట్టుగానే ఉంది. సో అన్ని సూక్తాల్లో అలాగే ఉన్నప్పుడు మరి ఏమిటి జీవితంలో నిజంగా సాధించాల్సింది ఏమన్నా ఉందా, లేకపోతే కోరికలు తీర్చుకుంటూ వెళ్ళడమా? ఇటువంటి అన్వేషణ మనుషులలో ప్రారంభమైంది. తర్వాత క్రమ పద్ధతి లోపల వాళ్ళు ఉపనిషత్తుల్లోకి ప్రవేశించడం అంటూ జరిగింది. జరిగిన తర్వాత ఉపనిషత్తులలో అర్థమైపోయింది ఏంటంటే భగవంతుడు అనేవాడు చైతన్యం అని. ఆ చైతన్యము అంతటా వ్యాపించి ఉన్నది. ఆ చైతన్యం అనేటటువంటిది అన్నిటికంటే గొప్పది. ఆ చైతన్యమే కనుక లేకపోతే ఇన్ని వేల లక్షల కోట్ల బ్రహ్మాండాలు లేవు. మరింత పరిశోధన చేశారు ఋషులు, మరింత పరిశోధన, మరింత ఆలోచన పెట్టారు, మరింత తపస్సు చేశారు. తపస్సు చేస్తుంటే శక్తి వస్తుంది, కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు బయట విషయాల పైన చూడడం లేదు, అంతర్గతంగా లోపలికి తొంగి చూస్తున్నారు. చూస్తున్నా కొద్ది కొత్త విషయాలు కనిపిస్తున్నాయి, కొత్త విషయాలు కనిపిస్తున్నాయి. ఆలోచిస్తున్నారు, ఎక్కడున్నాడు భగవంతుడు, అసలు ఏంటి నేను కనుక్కుంటున్నది ఏది? మళ్ళీ వెళ్ళారు, మరింత ఆనందం కలిగింది, మరింత ఆనందం కలిగింది, మరింత తపస్సు చేశారు, మరింత వెలుగు కనిపిస్తుంది, మరింత జ్యోతి, మరింత ప్రకాశం. అలా మరింత ముందుకి ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తున్నారు, ముందుకు వెళ్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. చివరిగా వారికి అర్థమైంది ఏంటంటే ఈ శరీరము మేము కాదు, ఈ మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా మేము కాదు. ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా ఒక స్టార్ట్ డేటు, ఒక ఎండ్ డేటు అనేటటువంటి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా అంతరించిపోయేవే. కానీ వీటన్నిటికీ అతీతంగా ఎవరో ఒకరు మిగులుతున్నారు. ఎవరది? అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ చివరికి కనుక్కున్నారా చైతన్యాన్ని. అప్పుడు ఆయన చెప్పాడనమాట, ఓ అమృతానందమైనటువంటి బిడ్డలారా, నేను చూశాను, ఆ పరమాత్మని చూశాను. ఆయన తేజోవంతుడై వెలుగుతున్నాడు.
అజ్ఞానంనకు అవతల వైపు ఉన్నాడు. ఎక్కడ చూసినా కూడా ప్రకాశమే. నా లోపల అవిద్య పోయిన మరుక్షణము నాకు ఆ పరబ్రహ్మ కనిపిస్తున్నాడు. ఇలాగా అనేక మంది ఋషులు రీసెర్చ్ చేశారు. ఈ రోజు ఉన్నటువంటి సైంటిస్ట్స్ ఎవరైతే ఉంటారో వారిలాగానే. అయితే సైంటిస్ట్స్ ఏం చేశారంటే బయట వస్తువుల పైన రీసెర్చ్ చేశారు. వీరేంటంటే లోపల తపస్సు చేసి లోపల చూసుకున్నారు. అప్పుడు ఏమైంది? ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో ఈ పిండాండంలో అదే ఉంది. ప్రతి అండంలో అదే ఉన్నది. కాబట్టి భగవంతుడు అనేవాడు ఎక్కడెక్కడో లేడు. మన హృదయంలోనే ఉన్నాడు. మనలోనే ఉన్నాడు. ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు లేనిదే ఏ వస్తువు కూడా లేదు. చరాచర జీవరాశుల్లో ఉన్నటువంటిది భగవంతుడే. అంటే కదిలే వస్తువులు, కదలని వస్తువులు. జడ వస్తువులు భగవంతుడే, చైతన్య వస్తువులు భగవంతుడే. మరి భగవంతుడు కానిదేంటి? ఒకవేళ అంతటా భగవంతుడే ఉన్నట్లయితే మరి నేనెవరిని? నేను కూడా భగవంతుడినే అవ్వాలి. ఓహో! అయితే నేను ఆ శాశ్వతంగా ఉండేటటువంటి చైతన్యాన్ని అని ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు వాళ్ళకు శరీర భావన అనేటటువంటిది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వాళ్ళు ఎలా అయిపోయారంటే శరీరం పడిపోతే చాలు ఇంకా. ఎందుకంటే సత్యం తెలిసిన వాడికి ఇంకా బెంగేముంటుంది? శరీరంతో సంబంధించినవన్నీ కూడా వాళ్ళు వదిలేశారు. నేను శరీరాన్ని కాదు. ఈ శరీరంతో ఏర్పరచుకున్నటువంటి బంధములు నేను కాదు. ఈ శరీరంతో ఏర్పడినటువంటి చుట్టాలు, ఈ శరీరంతో ఏర్పడినటువంటి స్నేహితులు నేను కాదు. నాకు కాదు. ఈ శరీరంతో మరిన్ని శరీరాలు తయారయ్యాయి. అవన్నీ కూడా అశాశ్వతమే. ఎందుకు ఏది ఎలా జరుగుతుంది అనేటటువంటిది తెలియదు. అంటే దీని వెనక ఒక కారణం ఉంది. ఒక కర్మ సిద్ధాంతం ఉంది. కానీ ఎప్పుడైతే నేను సత్యం తెలుసుకుంటానో అప్పుడు ఈ జన్మ పరంపరలోంచి బయటకు వచ్చేస్తాను ఇంకా. అప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్లి వేదాలను అర్థం చేసుకోవడం మొదలెట్టారు. ఉపనిషత్తులు అర్థమైన తర్వాత వేదాలు అద్భుతంగా అర్థమయ్యాయి. ఇప్పుడు అర్థమైంది వేదాలలో నేను కోరుకుంటున్నవి కోరికలు కాదు. కోరికల ద్వారా అందులో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి భగవంతుడి స్వరూపాన్ని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు నేనేమనుకున్నానంటే వేదాలలో మొదటి భాగంలో ఉన్నటువంటి కర్మకాండల ద్వారా నేను కేవలం కోరికలే కోరుకుంటున్నాను, భగవంతుడిని ఇంకా వేరేదేది లేదు అనుకున్నాను. కానీ ఇప్పుడేమైందంటే ఉపనిషత్తులు చదివి వెళ్ళిన తర్వాత అవి కూడా కర్మకాండలు కాదు. వాటి వెనక ఒక సందేశం ఉంది. కర్మకాండల వెనకాల ఒక సందేశం ఉంది. అది భగవంతుడి యొక్క రూపాన్ని చూడడం లోపల తెలుస్తుంది అనేటువంటి సత్యాన్ని గ్రహించాను. అప్పుడు ఏం చేశారు? మరి వాళ్ళు గ్రహించినటువంటి సత్యాన్ని మనందరికీ కూడా తెలియజేయాలి. ఆ సత్యాన్ని అలా వదిలేయడం ఎవరికీ కూడా ఇష్టం లేదు. కాబట్టి ఆ సత్యాన్ని అందరి లోపల అందజేయాలి అనేటటువంటి విషయంతో వారందరూ కూడా సరైన పద్ధతులలో ఆ జ్ఞానాన్ని మనకు రకరకాల రూపాలలో అందించారు. వేదవ్యాసుడు సరే ఉన్న జ్ఞానాన్నంతా కూడా చక్కగా విభజించి వేదములను వ్యాసం చేసి 4 భాగాలుగా చేసి తన 4 శిష్యుల ద్వారా దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వేదాలలో ఉన్నటువంటి విషయాలని పురాణాల ద్వారాను మహాభారతం ద్వారాను మనకు అందించారు. ఇలా అందించడం ద్వారా మనకు అమోఘమైనటువంటి జ్ఞానము కొద్దిగా అందడం మొదలెట్టింది. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. కాబట్టి భగవంతుడిని అర్థం చేసుకోవాలి. భగవంతుని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఏంటంటే ఒక రూపం ఇచ్చి అర్థం చేసుకోవడం కష్టం. భగవంతుని లక్షణాల ద్వారా ఒక భగవంతుడికి కొంత రూపాన్ని ఇవ్వగలుగుతాం. కానీ పూర్తి స్థాయి స్వరూపాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది కష్టము. అందుకోసం అని చెప్పి వారు ఏం చేశారంటే భగవంతుడి యొక్క పూర్తి లక్షణాలను తెలుసుకుందాం అని చెప్పేసి ఏం చేశారంటే విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, రకరకాల సహస్రనామముల ద్వారా భగవంతుడి ప్రతి పేరు ఒక లక్షణాన్ని సూచిస్తుంది. విష్ణు అంటే భగవంతుడు సర్వవ్యాపి. విశ్వం అంటే ప్రపంచమంతా భగవంతుడే, జగత్తు అంతా కూడా భగవంతుడే. ఇలా ప్రతి నామము భగవంతుడి యొక్క ఒక లక్షణాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఏంటంటే విష్ణు సహస్రనామాలు అనేటటువంటివి భగవంతుడి యొక్క లక్షణాలు. భగవంతుడి లక్షణాల ద్వారా నేను భగవంతుడిని ఎంత వీలైతే అంతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేసిన తర్వాత ఈ లక్షణాలను నేను ఊహించుకుంటూ వాటిని మననం చేయడం ద్వారా ఇవే మంత్రములుగా మారిపోతాయి. అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామము ప్రతి ఒక్కరూ కూడా సాధన చేయవలసినటువంటి మహా ఉన్నతమైనటువంటి మంత్రమే. దీనిని అంగన్యాస కరన్యాసాల ద్వారా మంత్ర రూపంలో చేస్తారు, స్తోత్రంగా చేస్తారు, ఉత్తగా నామములు చదువుకుంటారు, ధ్యాన పద్ధతిలో చేస్తారు. అందుకే ఆయన అడిగాడు మొదటి లోపల ధ్యాన పద్ధతిలో, అర్చన పద్ధతిలో, మన అన్ని రకాల పద్ధతుల లోపల చేసేటటువంటిది ఏదైనా ఉందా?
మానవులకు శుభాన్ని కలిగించేది ఏదైనా ఉందా అని ఎప్పుడైతే ధర్మరాజు భీష్మ పితామహుని అడిగాడో, ఉంది. అదే ఈ భగవంతుడి గురించి తెలుసుకునేటటువంటి జ్ఞానము. ఈయన గురించి తెలుసుకుంటే చాలు, ఒక్క శ్లోకం చదివినా చాలు భగవంతుడి గురించి అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తెలుసుకో. నువ్వు దీన్ని అర్చన ద్వారా చేయొచ్చు, పసుపు కుంకుమలేస్తూ చేయవచ్చు, ధ్యానము ద్వారా చేయవచ్చు, అంగన్యాస కరన్యాసాలు చేసి మంత్ర పద్ధతిలో చేయవచ్చు, లేదా ఊరికే కూర్చుని స్తోత్రం లాగా కూడా చదవవచ్చు. అంత మహోన్నతమైనటువంటివి సహస్రనామములు. మరి ఏం తెలుసుకుంటున్నాం ఇక్కడ? భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటున్నాము. స్వరూపాన్ని తెలుసుకోవడం అంటే భగవంతుడు ఒక రూపాన్ని ఇవ్వడం కాదు. స్వరూపం అంటే లక్షణాలు. శ్రీనివాస్ ఎలా ఉంటాడు? గడ్డంతో ఉంటాడు, తెల్ల మీసాలు ఉంటాయి, తెల్ల జుట్టు ఉంటుంది, రౌండ్ ముఖం ఉంటుంది, ఇటువంటి బాడీ ఉంటుంది, ఈ ఏరియాలో ఉంటాడు, ఈ ఉద్యోగం చేస్తాడు, ఈ పని చేస్తాడు, ఈ ఇంతమంది పిల్లలు, ఒక భార్య. సో ఇలా మనం ఏవైతే లక్షణాలు, రకరకాల లక్షణాలు చెప్పి ఒక వ్యక్తిని మనము వర్ణిస్తామో, మనం చూడని వ్యక్తిని ఇలాగే కదా చెప్పేది. అతను ఎలా ఉన్నాడు అంటే కొద్దిగా పొడుగ్గా ఉంటాడు, ఆహాహా. ఆ తర్వాత అతని జుట్టు ఇలా ఉంటుంది కొద్దిగా, ఆహాహా, ఓకే ఓకే. పైకి దూకుతాడా, పక్కకు దూకుతాడా? పైకే దూకుతాడు, ఓకే ఓకే. ఇలా మనం వర్ణిస్తాం కదా జనాలని. అలా వర్ణించడం ద్వారా ఒక రకమైనటువంటి రూపాన్ని మనము ముద్రించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇది కూడా అంతే. భగవంతుడి యొక్క 1000 నామముల ద్వారా గొప్ప లక్షణాలు. ఆ లక్షణాలన్నీ కూడా క్లుప్తంగా చెప్పాలి అంటే భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు. సర్వజ్ఞుడు, అన్ని తెలుసుకున్నటువంటి వాడు. సర్వశక్తిమంతుడు, ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని పొటెంట్, ఆమ్నిషెయింట్. అన్ని రకాలు. ఈ 3 ఏదైనా చెప్పినా ఈ 3 వస్తుంది. కానీ తెలుసుకోవాలంటే ఏం కావాలి? నీకు శక్తి కావాలి, కోరిక కావాలి. భగవంతుడిని తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక నీ లోపల ఉద్భవించాలి. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే మనకున్నటువంటి పనుల వల్ల, మనకు సమాజంతో ఉన్నటువంటి కమిట్మెంట్స్ వల్ల మనం భగవంతుడిని తెలుసుకోవాలని అనుకోము. దండం పెట్టుకుంటాము, పుణ్యం వచ్చేసేయాలి అంతే. కానీ ఒకసారి ఆలోచించినట్లయితే భగవంతుడి గురించి తెలుసుకుంటూ, భగవంతుడి దారిలో వెళ్తూ, భగవంతుడికి దగ్గరవుతూ ఉంటే ఈ సమాజంలో మనం చూస్తున్నటువంటివన్నీ కూడా చాలా అల్పము అని చెప్పేసి అనిపిస్తాయి. అందుకోసమనే మనకు సాధన అవసరము. సాధన పుణ్యం కోసం కాదు. ఈ ప్రవచనం వినేస్తే మీ అందరికి బోల్డంత పుణ్యం వచ్చేసేసి మీ పిల్లలకు ఇంజనీరింగ్ లో సీట్లు, మీ ఆడపిల్లలకేమో మెడిసిన్లలో సీట్లు రావు. గ్యారంటీడ్. ఎవరన్నా చెప్తే అది అబద్ధం. కేవలము మన లోపల పరివర్తన వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి. మన లోపల పరివర్తన వచ్చినప్పుడు కోరికలకు అతీతంగా ఎదుగుతాము. అదే ఇప్పుడు వీళ్ళు చేసింది ఋషులు. ముందుగా వేదాలను చదువుతూ కోరికలు కోరికలు అనుకున్నారు. తర్వాత ఉపనిషత్తులను అర్థం చేసుకున్నాక, భగవంతుడి అసలు స్వరూపాన్ని అర్థం చేసుకున్నాక, ఈ వేదాలలో ఉన్న కర్మకాండలు కూడా అద్భుతమైన తత్వాన్ని తెలియజేస్తాయి అని చెప్పారు. అటువంటి అమోఘమైనటువంటి సంపద వేద సంపద. హైదరాబాద్ లోపల వేద సభలు జరుగుతున్నాయి. ఎవరైనా వెళ్తున్నారా? హైదరాబాద్ లోపల స్కందగిరి ఆలయంలో వెళ్ళమని చెప్పాను. ఎవరైనా హైదరాబాద్ లో ఉన్నవారు వెళ్తున్నారండి? ఎవరైనా ప్రయత్నం చేశారా? ఓకే, నో ప్రాబ్లం. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. దాని టీవీ ఛానల్ లోపల కూడా మీరు వీలైతే చూసుకోవచ్చు. మహా పండితులు వచ్చి వేద సభల లోపల చాలా చక్కటి సందేశాలు అందిస్తున్నారు. వీలైన వారు యూట్యూబ్ లైవ్ లో కూడా చూసుకోవచ్చు, యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు. సో అది కూడా. ఇక భగవంతుడి గురించి తెలుసుకోవాలి. సో వేదాలు తెలుపగలవు. ఈ వేదాల యొక్క సంక్షిప్త రూపము ఓంకారము. అంటే భగవంతుడిని ఓంకారం ద్వారా చెప్పవచ్చు. ఈ ప్రపంచంలో ఏముంది? ఓంకారమే ఉంది. ఓంకారం కంటే ముందు ఏముంది? ఓంకారమే. ఓంకారం తర్వాత ఏముంది? ఓంకారమే. అంటే భగవంతుడే ఓంకారము, ఓంకారమే భగవంతుడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. సో ఒక్క అక్షరంలోనే భగవంతుడు ఉన్నాడు. ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందినటువంటి వాడై ఉన్నాడు. అమిత తేజవంతుడై ఉన్నాడు, బలవంతుడై ఉన్నాడు, జ్ఞానవంతుడై ఉన్నాడు. ఉన్నాడు అంటే మగవాడా సార్? అట్లా కాదు. ఏదో మనం చెప్పుకోవాలి కాబట్టి డూ అని చెప్తున్నాం. భగవంతుడికి లింగ భేదం ఉండదు. భగవంతుడికి ఒక రూపమే ఇవ్వనప్పుడు లింగ భేదం ఎక్కడి నుంచి ఇస్తాం? భగవంతుడు అన్ని రూపాలలో ఉన్నప్పుడు, నీ రూపంలో, నా రూపంలో, చెట్టు రూపంలో, చేమ రూపంలో, పశువుల రూపంలో, పక్షుల రూపంలో, అన్ని రూపాలలో భగవంతుడే ఉన్నప్పుడు భగవంతుడిని ఏ రూపంలో ఫిక్స్ చేస్తాము? చేయలేము. మరి ఈ రోజు మనం తెలుసుకునేటటువంటి శ్లోకం ఏది?
ఓజస్తేజో ద్యుతిధరాయ నమః. ఓం ప్రకాశాత్మనే నమః. ఓం ప్రతాపనాయ నమః. ఓం రుద్ధాయ నమః. ఓం స్పష్టాక్షరాయ నమః. ఓం మంత్రాయ నమః. ఓం చంద్రాంశవే నమః. ఓం భాస్కరద్యుతయే నమః. భగవంతుడి లక్షణాలను మళ్ళీ అద్భుతంగా తెలుసుకుంటున్నాం. ఆ లక్షణాల ద్వారా భగవంతుడిని ఇప్పుడు ఊహించడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ నామం ఏమిటి? ఫస్ట్ నామము ఓం తేజస్ ద్యుతి ఓజస్ తేజో ద్యుతిధరాయ నమః. ఒకసారి ముందు డైరెక్ట్ మీనింగ్ తెలుసుకుందాం ఫస్ట్, తర్వాత అందులో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకుందాం. ఓజస్సు, ఓజస్సు అంటే పరిపూర్ణమైనటువంటి బలం. ఓకే, పరిపూర్ణమైనటువంటి బలం అన్నమాట. తేజస్సు, తేజస్సు అంటే చాలా అర్థాలు ఉన్నాయి మనకు. భగవద్గీతలో తెలుసుకున్నట్టుగా శౌర్యము, అదిగాక ఒక మహానుభావుడి యొక్క గొప్ప శక్తి అని కూడా మనం తెలుసుకున్నాము. మనం భగవద్గీతలో తెలుసుకున్నప్పుడు తేజస్సుకి ఒక మహానుభావుడి యొక్క గొప్ప శక్తి అని కూడా తెలుసుకున్నాము. శౌర్యము అనేటటువంటి అర్థం కూడా మనకు వస్తుంది అన్నమాట. ఇక ద్యుతి, ద్యుతి అంటే ద్యులోకం అంటే కాంతి, విద్యుత్ అంటాం కదా, ద్యుతి, ఆ ద్యుతి అన్నమాట. ద్యుతి అంటే కీర్తి, కాంతి, ఇటువంటివన్నీ కలిగినటువంటి వాడు. సో ఈ మూడు కలిపి ఒకటే నామము. ఓజస్ తేజో ద్యుతి ధరహ. ధరహ అంటే ధరించినటువంటి వాడు. ఏం ధరించినటువంటి వాడు? బలము, శౌర్యము, కాంతి, ఈ మూడు కూడా ధరించినటువంటి వాడు భగవంతుడు. అంటే అన్ని రకాల ఈ రకమైనటువంటి గుణాలు ఏవైతే చెప్పుకుంటున్నామో ఈ గుణాలన్నిటికీ కూడా మూలము, వీటన్నిటికీ కూడా ధరించేటటువంటి వాడు, జ్ఞాన స్వరూపమైనటువంటి వెలుతురును ధరించినటువంటి వాడు అని చెప్పేసి నామం యొక్క అర్థము. ఓకే, అర్థమైందా నామము? అర్థం కాకపోతే అడగండి, లేకపోతే తర్వాత నామంకి వెళ్దాం. ఓజస్సు అన్నది అంటే ఏమని చెప్పారండి? బలం, బలము, పరిపూర్ణమైనటువంటి బలము. అది ప్రాణబలం కావచ్చు, లేకపోతే ఆత్మబలం కావచ్చు, అట్లా ఏదైనా ఒక బలం అన్నమాట. మంచి ఓజస్సు, ఓజస్సు అంటారు చూడండి, ఓజా, ఓజా, మీరు ఓజే హెచ్ అది అని చెప్పి చూస్తూ ఉంటారు కదా. ఆక్సిజన్ అని కూడా వస్తుంది సార్, ఆక్సిజన్ అని కూడా ఓజా, ఆక్సిజన్ కూడా అవుతుంది. ఆక్సిజన్ కూడా మన శరీరానికి ఇచ్చేది, డైరెక్ట్ ఆక్సిజన్ కాకుండా మన శరీరానికి ఇచ్చేటటువంటి బలము. ఓకే, సో ఇది డైరెక్ట్ మీనింగ్. తర్వాత దానికి వెళ్ళినట్లయితే ప్రకాశ ఆత్మ ప్రతాపనః. ఇక్కడ రెండు మనం చూసుకోవాలి. ఒకటేమో ప్రకాశ ఆత్మ అంటే ప్రకాశ ఆత్మ అంటే ఏంటి? ఇక్కడ
ప్రకాశమే ప్రకాశం. ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, మనం ప్రతిసారి కూడా భగవంతుడి గురించి చెప్పేటప్పుడు భగవంతుడిని ఒక వెలుతురు రూపం లోపల గుర్తించాలి. వెలుతురు అంటే ఏంటి? జ్ఞానము అని అర్థం అన్నమాట. సో అలా వెలుతురు రూపంలో మనము భగవంతుడిని గుర్తించడము. సో ప్రకాశవంతమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు, ప్రకాశవంతమైనటువంటి స్వరేష అంటే తేజస్సుతో ఉన్నటువంటి వాడు. బాగా అంటే ఎవరైనా కూడా, ఎలాంటి వాడైనా కూడా భగవంతుడు ఈయన గొప్పవాడే అని చెప్పేసి బాగా ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉన్నటువంటి వ్యక్తి అని, అందరికంటే ఎక్కువ ప్రకాశం. అందుకే మనం భగవంతుని చెప్పేటప్పుడు ఏమంటాం? కోటి సూర్య సమప్రభ అని చెప్పి ప్రతి దేవుడికి కూడా మనము నువ్వు ప్రకాశవంతంగా ఉన్నావు, ఈ ప్రకాశవంతం అనేది ఎందుకు అంటానంటే, జనరల్లీ మన లోపల ఉన్నటువంటిది అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని పోగొట్టేది ఒకే ఒక్కటి, అది ప్రకాశం. కాబట్టి ప్రకాశ ఆత్మ అంటే ప్రకాశమును కలిగినటువంటి వాడు, ప్రకాశవంతమైనటువంటి స్వరూపాన్ని కలిగినటువంటి వాడు. నెక్స్ట్ తర్వాతది ప్రతాపన. తాపము. తాపం అంటే ఏంటి? తాపము అంటే వేడి కలిగించేది. ఏం కలిగిస్తుంది? వేడి, బాగా వేడి కలిగిస్తుంది. ఏ రూపంలో కలిగిస్తాడు భగవంతుడు? సూర్యుడు తనే, అగ్ని తనే. ఈ రెండు రూపాలలో మనకు వేడిని కలిగిస్తూ ఉంటాడు భగవంతుడు. ఆ వేడి మనకి ఎందుకు అవసరము? శరీరం లోపల 98.4 degrees మెయింటైన్ చేయాలి, అది అవసరమే కదా. కోపం లోపల ఈ శరీరం, ఈ ప్రపంచం అంతా కూడా వేడెక్కిచ్చేస్తాడు భగవంతుడు. ఆఖరికి ప్రళయకాలం లోపల ఆదిశేషు రూపం లోపల అగ్ని జ్వాలలు వెదజల్లుతూ అన్నిటికీ తన లోపల కలుపుకుంటాడు. సో ఇక్కడ తాపన, తపింప చేసేవాడు, వేడెక్కించేసేవాడు. ఎలా వేడెక్కిస్తాడు? తనకు శరీరంలో మామూలుగా మోడరేట్ హీటు, మీడియం హీటు, వెరీ హై హీటు, ఇలా 3 కేటగిరీస్ కనుక తీసుకున్నట్టయితే 3 కేటగిరీస్ కూడా భగవంతుడికి చెప్పుకోవచ్చు. అందరినీ తపింప చేసేవాడు. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాము? 3 నామాలు తెలుసుకున్నాము. మొదటి పేరులో ఏం తెలుసుకున్నాము? భగవంతుడు పరిపూర్ణమైనటువంటి బలాన్ని, తేజస్సుని, తర్వాత కాంతిని కలిగి ఉన్నటువంటి వాడు. తేజస్సు అంటే కీర్తి, జ్యుతి, ఇవన్నీ కూడా మనకు కలిగి ఉన్నవాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. రెండవ దగ్గర ఏమైంది? ప్రకాశవంతమైనటువంటి స్వరూపము అంటే కోటి సూర్య సమప్రభ అని చెప్పేసి చెప్తాం కదా. ఒక సూర్యుడిని చూడటానికే మనం ఎంతో ఇదైతాం, అలాంటిది కోటి సూర్యుల యొక్క రూపము. మూడో దగ్గరికి వచ్చేసరికి సూర్యుడు, అగ్ని, ఈ రూపాలన్నీ కూడా భగవంతుడు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి వేదాలలో ఉన్నవన్నీ కూడా అగ్నినే భగవంతుడుగా చెబుతూ ఉంటాయి. సో ఆ రూపంలో ప్రపంచమంతా కూడా వేడెక్కిస్తాడు. సూర్యుడి రూపంలో కూడా ప్రపంచమంతా వేడెక్కిస్తాడు 50 degrees. సో అది మన శరీరంలో కూడా కొంత టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి. ఆ టెంపరేచర్ మెయింటైన్ అవ్వడం కూడా భగవంతుడు వల్లే. భగవంతుడు బయటికి వెళ్ళిపోయాడు అంటే మన శరీరంలో ఆ టెంపరేచర్ మెయింటైన్ అవ్వదు. సో కాబట్టి మన శరీరం లోపల కూడా వేడి కలిగించేటటువంటి వాడు. మన సూర్యాగ్నుల రూపంలో మనకు వేడి ఇచ్చేవాడు, మన శరీరంలో కూడా వేడి రూపం లోపల ఉండేవాడు. తర్వాత ప్రళయం సమయం లోపల ఆదిశేషుడు రూపం లోపల అందరినీ కూడా జ్వలింపచేసేటటువంటి వాడు. ఇవి భగవంతుడి లక్షణాలు తెలుసుకుంటున్నాం. వీటి అసలు అర్థం తెలుసుకుందాం. ముందు ఫస్ట్ డైరెక్ట్ మీనింగ్ తెలుసుకుందాం. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా ఈ 3 నామాలు? హలో, ఎవరు మాట్లాడటం లేదంటే ఐదర్ నిద్రైనా పోవాలి, లేక నేను బాయినా చెప్పాలి. ఇవన్నీ నామాలు ఆ? అంటే తత్వంగా చూస్తే వీటిని మనం చెప్తా. తత్వంగా ఇంకా నేను చెప్పలేదు, అసలు తత్వంగా నేను చెప్పలేదు. తత్వంగా చెప్తాను. ఫస్ట్ ముందు డైరెక్ట్ మీనింగ్ తెలుసుకుందాం, తర్వాత తాత్విక అర్థాన్ని తీసుకుందాం. సార్ 3 నామాలు చెప్పండి సార్. నేను వేరే ఎమర్జెన్సీ కాల్ ఉంటే చేసి ఓకే చెప్పమంటారు సార్? పరిపూర్ణమైన బలం కలిగిన వాడు ఓజస్ అంటే. తేజస్ అంటే శౌర్యం, పరాక్రమం, శౌర్యం, మహాశక్తి కలిగిన వాడు తేజస్ అంటే. జ్యోతి అంటే కాంతి, కీర్తి కలిగిన వాడు. ధరహ అంటే అంతటా ధరించేవాడు. ఈ మూడింటిని ధరించినటువంటి వాడు అంటే ఈ 3 లక్షణాలు కూడా కలిగినటువంటి వాడు. ఓకే, తర్వాత వచ్చిన పేరేంటి? ప్రకాశ ఆత్మ అంటే ప్రకాశవంతమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు. తర్వాత ప్రతాపన, తపింపజేసేవాడు. ఎలా తపింపజేసేవాడు? బాగా తపింపజేసేవాడు, గొప్పగా ప్రకృష్టంగా తపింపజేసేటటువంటి వాడు భగవంతుడు. ఏం తపింపజేయడము? సూర్యుడి రూపంలో, అగ్ని రూపంలో, మన శరీరంలో, అది కాకుండా ప్రళయకాలంలో. ఇవన్నీ చేసేది ఎవరు అంటే భగవంతుడే. భగవంతుడి యొక్క ఒక్కొక్క లక్షణము తెలుసుకుంటున్నాం. ఇవన్నీ కూడా భగవంతుడి వల్లనే జరుగుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ నామంకి వెళ్దామా? రుద్ధ. రుద్ధ అంటే సమృద్ధి అని అర్థం చేసుకోండి. సమృద్ధి.
రుద్ధి. సమ్యక్ రుద్ధి. రుద్ధి అంటే సమృద్ధి అంటే పూర్ణ స్వరూపుడు, అంటే పూర్తిగా సమృద్ధిగా ఉన్నాయి ఆయన దగ్గర, డబ్బు బాగా సమృద్ధిగా ఉంది అంటే కావలసినంత ఉంది అంటాడు. పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి ఉంది. ఆ రుద్ధి మీనింగ్ ఇక్కడ రుద్ధ అంటే పరిపూర్ణుడు. ఇంకా ఈ రకమైనటువంటి అన్ని లక్షణాలు కూడా పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడు. అరే ఈయనలో ఏదో మిస్ అయిందండి, చంద్రుడి పైన మత్స ఉంది కదా, అరే అలా మత్సగా మిగిలిపోయిందండి, దేవుడికి ఏదో సంథింగ్ ఏదో మిగిలింది అనడానికి వీల్లేదు. సంపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఏంటంటే, పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అంటే ఎవరంటే తనకి ఏ విధమైనటువంటి దోషాలు మత్సలు లేనటువంటి వాడు. సో అన్ని గుణాల్లో కూడా భగవంతుడు గొప్పగా ఉన్నాడు. రుద్ధ గుర్తుంచుకోవాలంటే సమృద్ధి గుర్తుంచుకోండి. సమృద్ధిగా ఉన్నాయండి. మీకు ఎట్లా ఉన్నాయి? సమృద్ధిగా అంటే అన్ని బాగున్నాయి అని చెప్తారు కదా, అక్కడ సమ్ ప్లస్ వృద్ధి. సమ్ అంటే సమ్యక్ అని అర్థం అన్నమాట. సమ్యక్ అంటే చక్కగా అన్నటువంటి మీనింగ్ వస్తుంది అన్నమాట. ఓకే. తర్వాత స్పష్ట అక్షర. స్పష్టం అంటే క్లియర్ గా. అక్షరము అంటే చక్కటి అక్షరాల ద్వారా వర్ణింపబడేటటువంటి వాడు. స్పష్టమైనటువంటి అక్షరాలు అంటే ఏంటి? అన్ని అక్షరాలు కూడా శబ్దంలోంచే వచ్చాయి, నాదంలోంచే వచ్చాయి. ఆ వచ్చినటువంటి మొదటి నామం ఏమిటి? ఓంకారము. సో ఓంకార స్వరూపుడు ఎవరు అంటే భగవంతుడు. ఈ విషయాన్ని మనం ఈ రోజు ప్రవచనం ప్రారంభంలో కూడా తెలుసుకున్నాము. ఓంకార స్వరూపుడు భగవంతుడు. ఆ అక్షరము స్పష్టంగా చదవాలి, స్పష్టంగా మనం అనాలి. స్పష్టమైనటువంటి అక్షరముల ద్వారా భగవంతుడిని ఉచ్చరింపబడేవాడు స్పష్ట అక్షర అంటే సరైనటువంటి అక్షరముల ద్వారా తెలుపబడేటటువంటి వాడు. సరైనటువంటి అక్షరముల ద్వారా అన్ని అక్షరాలకు కూడా ఆయనే మూలము. అయితే అన్నిట్లోకి కూడా గొప్పదైనటువంటి ఓంకార స్వరూపుడు. ఓంకారమే లక్షణంగా కలిగినటువంటి వాడు. స్పష్ట అంటే క్లియర్, అక్షరము అంటే అక్షరాలు, మనకు తెలిసినటువంటి వర్ణాలు. సో ఆ విధంగా వాటి ద్వారా తెలుపబడేటటువంటి వాడు, సరైనటువంటి అక్షరాల ద్వారా తెలుపబడేటటువంటి వాడు. తెలపడం వల్ల వచ్చే లాభం ఏమిటి? తర్వాత అక్షరం మంత్ర అంటే ఏంటి? మననం, ఏదైనా సరే మననం చేయడం ద్వారా మనను రక్షింపబడేలాగా చేసేదాన్ని మంత్రము అంటాం. ఇది మనం చాలాసార్లు తెలుసుకున్నాము. మంత్రము అనేటటువంటిది ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుంది మంత్రము? మంత్రం లోపల మనకు ఏమంటారు, మననం చేస్తూ ఉంటాము, ధ్యానం కుదురుతూ ఉంటుంది, మనసు ఏకాగ్రత కుదురుతుంది, భగవంతుడి పైన నిలుస్తుంది. భగవంతుడు కూడా ఈ సౌండ్ వేవ్స్ కి కనెక్ట్ అవుతాడు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ప్రపంచమంతా కూడా తరంగాల రూపంలో, శబ్ద రూపాలలో ఉంటుంది. మంత్రము ఎప్పుడైతే చదువుతామో, మానసికంగా కావచ్చు, బయటకి కావచ్చు, చదివినప్పుడు సరైనటువంటి ఉచ్చారణ చేసినప్పుడు దానికి కనెక్ట్ అవుతాం. ఉదాహరణకి 3G 4G 5G ఏం చేస్తున్నాము? దానికి ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతున్నాం, టెక్నాలజీ ద్వారా కనెక్ట్ అవుతున్నాం. మనం ఏం చేస్తాం? ఇక్కడ టెక్నాలజీ యూజ్ చేయము, మన జపం ద్వారా, మనం చేసేటటువంటి తపము ద్వారా భగవంతుడికి కనెక్ట్ అవుతాం. ఆ మంత్ర స్వరూపుడే భగవంతుడు. ఋగ్వేదంలో, యజుర్వేదం, సామవేదంలో అన్ని చోట్ల కూడా మంత్రాలు ఉన్నాయి. ఋగ్వేదంలో ప్రతి శ్లోకాన్ని మనం మంత్రము అని చెప్పేసి అంటాము. సో ఈ మంత్రములనే లక్షణములుగా కలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడే మంత్ర. అంటే మననము చేయడం ద్వారా, మననాత్రాయతే ఇది మంత్ర, మననం చేయడం ద్వారా మనని రక్షింపజేసేటటువంటి వాడు భగవంతుడు. మనం మననం చేస్తూ ఉంటాం, మనం రక్షింపబడతాము. సో అలా మననం చేయడం ద్వారా ఎవరైతే మనం రక్షిస్తారో ఆయననే మంత్ర అంటే భగవంతుడు, మంత్ర స్వరూపుడు అనేటటువంటిది ఒక అర్థం వచ్చింది. తర్వాత నెక్స్ట్ చంద్ర అంశుహు. చంద్ర అంటే చంద్రుడు, అంశుహు అంటే అటువంటి అంశమును కలిగి ఉన్నటువంటి వాడు. మనము ప్రపంచంలో ఉన్నటువంటి అనేక తాపాల ద్వారా వేడెక్కిపోతూ ఉంటాము, కానీ చంద్రుడు ఏం చేస్తాడు? వెన్నెల ద్వారా ప్రశాంతాన్ని ఇస్తాడు, ఆహ్లాదం. చంద్రుడు అంటే ఏంటి? ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి వాడు. సో భగవంతుడు ఏంటంటే చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంటే సరైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు. చంద్రుడు మన మనస్సు స్వభావం కాబట్టి చంద్రుడు ద్వారా మన మనస్సు ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే చంద్రుడు లాంటి, వెన్నెల లాంటి మనస్సు మన దగ్గర ఉన్నట్లయితే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. సో బయట తాపములతో గురయ్యేటటువంటి మనకు చంద్రుడు రూపం లోపల ఆ తాపాన్ని తొలగించేవాడు, చల్లగా మనను ఉంచేటటువంటి వాడు అనేటటువంటిది చంద్ర అంశువు. హలో, ఎవరైనా మాట్లాడుతున్నారా?
పద్మావతిదేవి గారు మ్యూట్ పెట్టేసి మ్యూట్ పెట్టేసానులేండి. చంద్ర అంశువు. సో మనకు రకరకాల తాపములు ఉంటాయి. ఏం తాపాలు? ఆధ్యాత్మిక తాపము, అది దైవిక తాపాలు, అది భౌతిక తాపాలు అని 3 రకాల తాపాలు అని మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. మొదటిది ఏంటి? నాలో వచ్చేటటువంటి తాపాలు. అంటే నాకు జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, నా శరీరంలో రకరకాల మార్పులు, వాతము, పైత్యము, కఫము, ఈ 3 యొక్క మార్పుల ద్వారా శరీరంలో అనేక రకముల బాధపడుతూ ఉంటాను. దాన్ని తాపము అంటాము. మొదటిది. రెండవది ఏంది? భౌతికం. అంటే బయట విషయాల ద్వారా నేను దెబ్బతింటాం. అంటే ఒక పాము వచ్చి కాటేసింది, వైరస్, బ్యాక్టీరియా, కుక్కొచ్చి కాటేసింది, కరిచింది. ఓకే, సో ఇలాగా కోతొచ్చి కలిసింది. వీళ్ళు ఏం చేశారు? కోతులు తెప్పించారు. జనాలు ఏం చేశారంటే రామాయణం చదువుతున్నారు. చదివేసరికి 4 కోతులు వచ్చాయి. ఈ పక్క ఆవిడ ఏం చేసింది? పోటీ పడి ఆవిడ ఏం చేసింది? భారతం చదివించింది. 8 కోతులు వచ్చాయి. వచ్చిన కోతులు ఊరుకోలేదు. వీళ్ళు కోతులు రాగానే సంతోషపడ్డారు. ఆ కోతులు మీద పడి కరిచాయి. ఒక్కొక్కడికి అందరికి ర్యాబీస్ వచ్చాయి. సో అదన్నమాట. సో అప్పుడు ఏమైంది? అది కూడా తాపమే. అది భౌతిక తాపము, అతి భౌతిక తాపము. అది భౌతిక తాపము, అది భౌతిక తాపము. అదనమాట. రెండు పద్ధతుల్లో చెప్పాను. మూడవది అది దైవిక తాపము. దైవిక తాపం అంటే యాక్ట్స్ ఆఫ్ గాడ్. భగవంతుడు ఇచ్చేటటువంటి, భగవంతుడు ద్వారా వచ్చేటటువంటి భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, వరదలు కావచ్చు, అగ్నిపర్వతాలు కావచ్చు, ఇవన్నీ ఇలా రకరకాల తాపములకు గురయ్యేటటువంటి మనము రకరకాల తాపములకు గురైతూ ఉంటాం. రకరకాల తాపాలకు గురయ్యేటటువంటి మనను ఆహ్లాదంగా ఉంచేటటువంటి చంద్రుడి రూపము భగవంతుడి. చంద్రుడి రూపం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చంద్రుడు గనక లేకపోతే మనకు భూమిలో కొంచెం ఔషధాలు రావు. చంద్రుడు ఆర్ద్రత, ఆర్ద్రత అంటే చాలా కరుణకు సంకేతం. ఆ చంద్రుడి ద్వారా ఏమవుతుంది? మనకు ఆహ్లాదమైనటువంటి వాతావరణం. చక్కగా వెన్నెల్లో కూర్చుంటే ఎంత బాగుంటుంది. శరద్ ఋతువు లోపల వెన్నెల రాత్రి నాడు గోపికలందరూ ఎంత ఆనందంగా ఉన్నారు. కాబట్టి అటువంటి ఆహ్లాదాన్ని కలిగించేవాడు దేవుడే. తాపంలను పోగొట్టేవాడు దేవుడు. అదే విధంగా మనకు ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి వాడు దేవుడు అన్నమాట. ఇక్కడ ఆహ్లాదాన్ని కలిగించేవాడు అని చెప్పేసి అర్థం అన్నమాట. ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి వాడు చంద్రుడి రూపంలో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాడు. చంద్రుడి రూపంలో నేనే ఉన్నాను. భగవద్గీతలో చెప్పాడు. సూర్యుడి రూపంలో నేనే ఉన్నాను. చంద్రుడి రూపంలో నీకు ఈ భూమిలో ఉన్నటువంటి విటమిన్స్ అండ్ మినరల్స్ నా వల్లనే వస్తున్నాయి నీకు అని చెప్పాడు. అదే మాటని ఇక్కడ కూడా చెప్పాడు. చంద్రుడు లాగా ఆహ్లాదపరుస్తూ నీ లోపల తాపమును పోగొట్టేటటువంటి వాడు చంద్ర అంశువు. ఇక చివరగా భాస్కర ద్యుతి. భాస్కర అంటే మనకు తెలుసు సూర్యుడు. ద్యుతి అంటే మనం ముందు తెలుసుకున్నాం ప్రకాశము అని చెప్పేసి తెలుసుకున్నాం. సో భగవంతుడు సూర్యుడి యొక్క కాంతితో సమానమైన వాడు. సూర్యుడికి కాంతిని కలిగించేవాడు. సూర్యుడిలో ఉన్నటువంటి కాంతి తన కాంతి కాదు, భగవంతుడి యొక్క కాంతి. సూర్యుడు స్వయం ప్రకాశం కాదు, భగవంతుడి యొక్క ప్రకాశమే సూర్యుడిలో ఉంది. భగవంతుడి రూపాన్ని మనం సూర్యుడి రూపంలో చూసి ఆయనను పూజిస్తాం. ఏమనంటే, ఓ సూర్యుడి రూపంలో ఉన్నటువంటి భగవంతుడా, నా లోపల అజ్ఞానాన్ని పోగొట్టు. కాబట్టి సూర్యుడి రూపంలో ఉన్నటువంటిది భగవంతుడే. సూర్యుడి లోపల ఉన్నటువంటి ప్రకాశము భగవంతుడే. సో మళ్ళొక్కసారి చెప్తాను అండి, జాగ్రత్తగా వినండి. రివర్స్ వెళ్దాం. భాస్కర ద్యుతి. ద్యుతి అంటే విద్యుత్ అని గుర్తుంచుకోండి. ద్యుతి, భాస్కర ద్యుతి అంటే ఏంటి? సూర్యుడిలో ఉన్నటువంటి వెలుతురు. సూర్యుడికు వెలుతురు కలిగించేవాడు. సూర్యుడి యొక్క కాంతితోని సమానమైనటువంటి ధర్మాలు ఉన్నటువంటి వాడు. సూర్యుడిలా ప్రకాశం ఉన్నటువంటి వాడు. ఇవన్నీ మీనింగ్లలో మీరు ఏది తీసుకున్నా కూడా ఓకే. సో బేసికల్లీ ప్రకాశం అనేటటువంటి లక్షణానికి రకరకాల రూపాలలో చెబుతూ ఉంటాడు. అందులో ఇక్కడ భాస్కర ద్యుతి. దీనికంటే పైన వచ్చింది ఏంటి? చంద్ర అంశుహు అని వచ్చింది. అంటే చంద్రుడు లాగా మనకు ఆహ్లాదం కలిగించి మనకు విటమిన్స్ మినరల్స్ ఇచ్చేవాడు. మన తాపములను, త్రివిధ తాపములను పోగొట్టేటటువంటి వాడు చంద్ర అంశుహు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. భగవంతుడు మంత్రహ అన్నము. మంత్రహ అంటే ఏంటి? మననము చేయడం ద్వారా మనను రక్షించేవాడు. మనం స్టార్టింగ్ లో ఏమని చెప్పుకున్నాము? విష్ణు సహస్రనామం ఒక మంత్రమే. మననము చేయడం ద్వారా ఏమవుతుందంటే, ప్రకృతిలో అనేక తరంగాలు ఉంటాయి. ఏ తరంగాన్ని కావాలంటే ఆ తరంగాన్ని మాట్లాడతాం. ఒక్కొక్క దేవుడిది ఒక్కొక్క తరంగం ఉంటుంది. కొంతమందికి లౌడ్ గా చెప్పాలి, కొంతమందికి మెల్లగా చెప్పాలి, కొంతమందికి ఉదాత్త, అనుదాత్త, స్వరిత, ఈ స్వరాలు ఏవైతే ఉంటాయో ఈ స్వరాల ద్వారా మనకేమవుతుంది? ఏ మంత్రం చదివితే ఏ దేవుడికి కరెక్ట్ అవ్వాలో తెలుసు. ఉదాహరణకి 98.1, 98.2, 98.7, 101.8, 107, 100 ఇవన్నీ రేడియో స్టేషన్స్. ఏ ఛానల్ తిప్పితే ఆ రేడియో స్టేషన్ కి టెక్నాలజీ ద్వారా కనెక్ట్ అవుతున్నాం. అదే విధంగా
భగవంతుడి యొక్క మంత్రాలు కూడా ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని బట్టి ఆ దేవుడికి కనెక్ట్ అవుతుంది. కాబట్టి భగవంతుడు ఎవరు? మంత్రం. అంటే దానికి కనెక్ట్ అవుతాం మనం. ఏ మంత్రం చదివితే ఆ దేవుడు. సూర్యుడి మంత్రం చదివితే సూర్య శక్తి వస్తుంది, చంద్ర మంత్రం చదివితే చంద్రుడి యొక్క శక్తి వస్తుంది, రాముడి యొక్క మంత్రం చదివితే రాముడి యొక్క శక్తి వస్తుంది, కృష్ణుడి యొక్క మంత్రం చదివితే కృష్ణుడి యొక్క శక్తి వస్తుంది. మనకు ప్రమాదాలు ఉన్నప్పుడు కిరాతమూర్తి రూపంలో ఉన్నటువంటి శక్తిని కావాలనుకుంటాం. ఇలా ఏ శక్తికి కావాల్సిన సాధన చేస్తే ఆ శక్తి మనలోకి వస్తుంది. అది మంత్ర. అంటే మననము చేయడం ద్వారా మనను రక్షించేది. మననాత్ రాయతే ఇది మంత్ర. మననం చేయడం ద్వారా మనకు ఇంకొక మీనింగ్ ఏం చెప్పవచ్చు? భగవంతుడు మంత్రం ద్వారా చెప్పబడతాడు. ఎందుకంటే రాముడికి ఒక మంత్రం ఉంది, కృష్ణుడికి ఒక మంత్రం ఉంది. మనం ఏమని తెలుసుకున్నాం స్టార్టింగ్ లోపల? భగవంతులు 3 రకాలు అని చెప్పేసి తెలుసుకున్నాం. కొంతమంది భగవంతులు ఎవరు అంటే మనకి భోగభాగ్యాలు ఇచ్చేవాళ్ళు. రామ పరివారం, శివ పరివారం, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వీళ్ళందరూ కూడా మనకు కావలసిన డబ్బు, సంపద, కోరికలు తీర్చడానికి ఇలా చేతులుపుతుంటారు. ఇలా రెండవది ఏంటి? మనకు ఆపదలు వచ్చినప్పుడు కాపాడేవాళ్ళు. వీళ్ళని రుద్రమూర్తులు అంటారు. మొదటిదేమో భోగమూర్తులు, తర్వాత వచ్చేవి రుద్రమూర్తులు. రుద్రమూర్తులు అంటే భయం, మనకు భయం వచ్చినప్పుడు నరసింహస్వామి రూపం కావచ్చు, వీరభద్రుడి రూపం కావచ్చు, కిరాతమూర్తి రూపం కావచ్చు. వీళ్ళందరూ కూడా మనకు ఆపదలు వస్తే కాపాడేవాళ్ళు. అభయ ఆంజనేయ స్వామి కావచ్చు, వీళ్ళందరూ మనకు ఆపదలు వస్తే కాపాడతారు. వాళ్ళకి సెపరేట్ మంత్రాలు ఉంటాయి. మూడవది ఏంటంటే మనకు జ్ఞానం కోసం అని చెప్పి కొంతమందిని ప్రార్థిస్తాం. శ్యామలాదేవి అమ్మవారు, సరస్వతీదేవి అమ్మవారు, హయగ్రీవ స్వామి, దక్షిణామూర్తి స్వామి, దత్తాత్రేయ స్వామి. ఇది సో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీతోని ఉన్న ఒక్కొక్క మంత్రము చదవగా ఏ మంత్రము ఏ దేవుడికి గురించి చెప్తుంది అనేది తెలుస్తుంది. కాబట్టి భగవంతుడు ఎవడు? మంత్ర. అంటే మంత్రము ద్వారా తెలియబడేవాడు. ఒకటి మంత్రము మనము మననము చేయడం ద్వారా రక్షింపబడతాం మనము. సో మనం అలా మననం చేయడం ద్వారా రక్షించేవాడు దేవుడు. మనం మననం చేయగానే ఏమవుతుంది? మనం ఉదాహరణకి నాన్న పులి అంటే నాన్నకి వినిపించదు, నాన్న పులి అంటాం, వినిపిస్తుంది. పక్క రూమ్ లో ఉన్న నాన్న వింటాడు. అదే నాన్న కింద ఎక్కడో ఉన్నాడు అనుకోండి, నాన్న పులి అంటాం, అప్పుడు అక్కడి నుంచి నాన్న పరిగెత్తుకుంటూ వస్తాడు. అదే విధంగా మనం చదివేటటువంటి ఈ ప్రకృతిలో ఉన్న రకరకాల తరంగాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క తరంగము ఒక్కొక్క రకమైనటువంటి శబ్దానికి అనుగుణంగా తగులుతుంది. అలా తగిలినప్పుడు ఆ దేవుడికి కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయిన వాళ్ళలో ఇందాక చెప్పినటువంటి 3 రకాల మూర్తులు ఉంటారు. ఈ మంత్రాలలో అన్నిటికంటే కూడా గొప్పదేది? స్పష్ట అక్షరము అయినటువంటి ఓంకారము. మంత్రంలో అన్నిటిలోకి కూడా గొప్పదైనటువంటి ప్రణవ మంత్రము భగవంతుడు. స్పష్ట అక్షర. స్పష్ట అంటే క్లియర్, అక్షరము అంటే సరైనటువంటి వేద మంత్రాలలో ఏదైతే సమానమైనటువంటి అర్థము, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి అర్థము అని చెప్పి చెప్తారో అది ప్రణవ మంత్రము. వేదములు ఇంత, వేదములను సంక్షిప్తంగా చెప్పాలి, షార్ట్ కట్ లో చెప్పాలి అంటే ఓం. ఓంని పెద్దగా చెప్పాలి అంటే వేదాలు. వేదాలను చిన్నగా చెప్పాలి అంటే ఓం. వేదం అన్నా ఒకటే, భగవంతుడు అన్నా ఒకటే, ఓంకారం అన్నా ఒకటే. సో భగవంతుడు ఎవరు? స్పష్టమైనటువంటి అక్షరము. సరైన ఉచ్చారణ ద్వారా దొరుకుతాడు. మనం సరైన ఉచ్చారణ చేస్తే దొరుకుతాడు. సరైన ఉచ్చారణ చేయకపోతే ఎన్నిసార్లు చేసినా అందుకే విశ్వం విష్ణు భూతాత్మ భూతాత్మ పరమాత్మ ఇలా చదివాడంటే ఏ దేవుడు రాడు. మళ్ళా హనుమంతుడి మీద దండయాత్ర మన జనాలు, జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీష, భయపడిపోతున్నారు దేవుళ్ళు. దేవుళ్ళకు విసుగొచ్చేస్తుంది. ఇక అది కాక జనాలు ఎంత విసిగిస్తున్నారంటే దేవుళ్ళని 108 సార్లు 150 సార్లు ఏ రకమైనటువంటి భావన లేకుండా పిచ్చిగా 100 సార్లు 200 సార్లు విసుగొచ్చేస్తుంది. దేవుడికి విసుగొస్తుంది, చూసే వాళ్ళకి విసుగొస్తుంది, చేసే వాళ్ళకి విసుగొస్తుంది. రొటీన్ గా చేస్తున్నారు. దేవుడికైతే విసుగు, కోపము తట్టుకోలేకపోతాడు దేవుడు. ఏంటి ఇదంతా పిచ్చిగా చేస్తున్నారు వీళ్ళు జనాలు అని చెప్పి 2 మొట్టికాయలు వేస్తాడు. దానికి తోడు వీళ్ళు జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర, అమ్మ బాబోయ్ భయపడిపోతాడు. ఆంజనేయ స్వామి భయపడి పారిపోతున్నాడు. అది కాదు, స్పష్టంగా చదివి చక్కగా చదవండి, ఆనందంగా చదవండి. భగవంతుడిని గుర్తించాలి, అర్థం తెలుసుకుని గుర్తించాలి. ఎందుకంటే భగవంతుడు సంపూర్ణమైనటువంటి వాడు. నువ్వు అసంపూర్ణంగా పిచ్చి పిచ్చిగా చదివితే సరిపోడు. సంపూర్ణుడని ఎలా తెలుసు నీకు? రుద్ధ అంటే సంపూర్ణుడు. సమృద్ధి అనేటటువంటి పదంలోంచి రుద్ధ అనేది బయటికి లాగేయండి. లాగితే అన్ని రకాల లక్షణాలు ఉన్నటువంటి వాడు. సంపూర్ణమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, యశస్సు ఉంటుంది ఆయన లోపల,
తర్వాత ఐశ్వర్యం ఉంటుంది, కీర్తి ఇవన్నీ, కీర్తన యశస్సన్న ఒకటే. ఇవన్నీ రకాల లక్షణాలు ఉన్నటువంటి వాడు పరిపూర్ణుడు, అన్ని లక్షణాలు ఉన్నటువంటి వాడు. మనకు చెప్తారు కదా, అష్టైశ్వర్యాలు ఉన్నాయండి ఆయనకు అంటారు. అష్టైశ్వర్యాలు అంటే ఏంటి? ఇంట్లో కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తర్వాత పరివాళ్ళు ఉన్నారు, కావలసిన అన్ని రకాల సమృద్ధిగా ఉన్నాయన్నమాట. అన్ని ధన కనక వస్తు వాహనాలు అన్ని ఉన్నాయి, పుత్రులు, స్నేహితులు, అన్ని రకాలు ఉంటే దాన్ని అష్టైశ్వర్యాలు అంటారు. అలాగా అన్ని రకాలు ఉన్నటువంటి వాడు పరిపూర్ణుడు. భగవంతుడికి ఇంకా వేరేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అంటే ఒకటి తగ్గితే ఇంకోటి ఇవ్వాల్సి వస్తుంది, ఇంకోటి ఇవ్వాలి. కానీ భగవంతుడికి అలా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు. రుద్ధః. తర్వాత భగవంతుడు మనకు ప్రకాశము, ప్రతాపము రెండు కూడా కలిగించేవాడు. ప్రకాశము అంటే ఏంటి? ప్రకాశవంతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించేవాడు. ప్రకాశ ఆత్మ, ప్రకాశమైనటువంటి స్వరూపుడు, కోటి సూర్య సమప్రభ. భగవంతుడు అంటే ఏంటి? ప్రకాశము. ఆ ప్రకాశం ఎందుకు అవసరం నీకు? మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి కావాల్సినటువంటిది ఆ ప్రకాశము. అట్ ద సేమ్ టైం ఆ భగవంతుడు ఏం చేస్తాడు? ప్రతాపన, నిన్ను వేడి చేస్తాడు. వేడి చేయడం అంటే ఏంటి? బాగా పెనం మీద పెట్టి కాలుస్తాడా? కాదు. నీ శరీరాన్ని ఎంత టెంపరేచర్ లో ఉంచాలో అంత టెంపరేచర్ ఉంచుతాడు. మన అవసాన దశ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనల్ని తీసుకెళ్లిపోతాడు. ప్రళయ కాలం లోపల అందరినీ కాల్ చేసి జ్వలించేస్తాడు. కాబట్టి భగవంతుడు ప్రకాశాన్ని ఇచ్చేవాడు, తప్పింపజేసేవాడు. ప్రతాపన. ఇంకొక మీనింగ్ ఏంది ప్రతాపన అంటే? ఇందాక మనం తెలుసుకున్నటువంటి త్రివిధ తాపములు ఉన్నాయి కదా, ఆ తాపములను కలిగించేది ఆయనే, తాపములను తీసుకెళ్లిపోయేది కూడా ఆయననే. ఆ తాపములను తొలగించేటటువంటిది కూడా ఆయనే. వాటికి మూలము ఆయనే, వాటిని తొలగించేది ఆయనే. ఏ విధంగానైతే మనకు ప్రకృతిని మన మీద పెట్టాడో ఆ ప్రకృతిని దాటడానికి కూడా మళ్ళీ మనకు కావాల్సింది భగవంతుడే. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వింటే గానీ అర్థం కాదు. ఇది ప్రకృతి మన మీద పెట్టింది ఎవడు? దేవుడే కదా. చాలా మంది అంటారు, సార్ ఈ లక్షణాలు ఇచ్చింది దేవుడే కదా అని. కరెక్ట్, దేవుడే. ఆ లక్షణాలను దాటడానికి కూడా దేవుడు ఏమంటాడు? నా సహాయం తీసుకుని వాటిని దాటు. ప్రకృతి అనేటటువంటి మాయను నీకు ఇచ్చాను, ఆ మాయను దాటడానికి నన్ను పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి దేవుణ్ణి? దేవుడు ఎవరనుకుంటున్నావు? దేవుడు ఓజస్ తేజో ద్యుతిధరః. అటువంటి దేవుణ్ణి గనక పట్టుకున్నట్లయితే నీకు బలము, తేజస్సు అంటే శౌర్యము, తర్వాత ద్యుతి వెలుతురు, ప్రకాశము, ఇవన్నీ ఉన్నటువంటి భగవంతుణ్ణి పట్టుకుంటే తాపములు నీకు ఉండవు. నీ జీవితంలో ప్రకాశమే ప్రకాశం. మరి భగవంతుని ఎలా పట్టుకోవాలి? మంత్ర రూపంలో పట్టుకోవాలి. ఏ మంత్రం పట్టుకోవాలి? ఓంకారం అనేది. ఓంకారం పట్టుకుంటే ఏమవుతుంది? నాలో ఉన్నటువంటి తాపములన్నింటినీ తొలగించేస్తాడు. ఎలా తొలగిస్తాడు? చంద్రుడు లాగాను కావాలి, సూర్యుడు లాగాను కావాలి. సూర్యుడిలో ఉన్నటువంటి వెలుతురు కావాలి, చంద్రుడిలో ఉన్నటువంటి నిర్మలత్వము కావాలి. రెండు కావాలి మనకు. చంద్రుడే కావాలి అని బాగున్నాడు, చంద్రుడు ఆహ్లాదంగా ఉన్నాడని చంద్రుడే కావాలి అంటావా? లేదు, సూర్యుడు కూడా కావాలి. చంద్ర రూపంలో ఉన్నటువంటి భగవంతుడు నాకు కావాలి, సూర్యుడు రూపంలో ఉన్నటువంటి భగవంతుడు కూడా నాకు కావాలి. వచ్చి నాలో ఉన్నటువంటి తాపాలు పోగొట్టాలి. ఎలా పోగొడతాడు? మంత్ర రూపంలో భగవంతుడిని ప్రార్థించడం ద్వారా. మంత్ర రూపం అంటే ఏం పట్టుకోవాలి? ఓంకార రూపం పట్టుకోవాలి. ఓంకార రూపం పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఏదైతే మన పైన గప్పినటువంటి మాయ ఉన్నదో ఆ మాయను దాటించి మనందరినీ కూడా మంచిగా మనకు బలమిస్తాడు, మనకు వెలుతురునిస్తాడు, మనకు శౌర్యాన్ని ఇస్తాడు. ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మనను ఈ మాయ నుంచి దాటిస్తాడు అని చెప్పేసి ఈ మొత్తం శ్లోకం యొక్క అర్థం. అంటే మొత్తం శ్లోకం యొక్క తత్వ అర్థం కనుక మనం తీసుకున్నట్లయితే, మనము భగవంతుణ్ణి పట్టుకున్నట్టయితే మనకున్నటువంటి తాపములు పోతాయి. ఎలా పోతాయి? ఓం శాంతి శాంతి శాంతి. ఈ తాపం పోగొట్టు, రెండో తాపం పోగొట్టు, మూడో తాపం పోగొట్టు. ఎలా పోగొడతాడు? భగవంతుడు అనేవాడు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు, భగవంతుడు అనేవాడు ప్రకాశాన్ని కలిగిస్తాడు. భగవంతుడు అనేవాడు మనకు తాపములన్నింటినీ కూడా పోగొడతాడు. ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు. పరిపూర్ణుడు అయినటువంటి భగవంతుడిని మనం పట్టుకోవాలి అంటే అటువంటి భగవంతుడిని మంత్ర రూపంలో పట్టుకోగలము. ఏ మంత్రము? ఓంకారము అనేటటువంటి మంత్ర రూపంలో పట్టుకున్నట్లయితే ఈ అన్ని లక్షణాలకు మూలమైనటువంటి ఆ భగవంతుడు మనకు దొరుకుతాడు అనేటటువంటి మీనింగ్. ఇంకా కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఫస్ట్ ఇక్కడి వరకు అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడగండి. ఏ ఒక్క పదం అర్థం కాకపోయినా అడగండి. ఇప్పుడు ఇంకా చక్కగా ఇంకా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నరసింహస్వామి రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, విష్ణుమూర్తి రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, శివుడు రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంట్లో అర్థం కాని ఒక్క పదం ఉన్నా నాకు అడగండి. భగవంతుడిని మంత్రం చదవడం ద్వారా మనం రక్షిస్తాడు అనేటటువంటి మెయిన్ అర్థం. ఆ మంత్రము ఓంకారము. భగవంతుడు వేద స్వరూపుడు అన్నటువంటి విషయం తెలిసింది. దేని నుంచి రక్షిస్తాడు మనను?
త్రివిధ తాపముల నుంచి రక్షించి మన లోపల ప్రకాశాన్ని ప్రవేశపెడతాడు. ఆహ్లాదము అనేటటువంటిది అందిస్తాడు. అందించడము ఎవరి వల్ల పాసిబుల్ అవుతుంది? కేవలము మహాశక్తివంతుడైనటువంటి భగవంతుణ్ణి మన ఓంకార రూపము అనేటటువంటి మంత్రంలో పఠించడం ద్వారా మనను మాయ నుంచి బయటపడేస్తాడు, త్రివిధ తాపముల నుంచి బయటపడేస్తాడు, ప్రశాంతతను కల్పిస్తాడు. ఇది మీనింగ్. అర్థం కాని వాళ్ళు ఒక్క పదం అర్థం కాకపోయినా అడగండి, మొహమాట పడద్దు. 2 minutes ఆపుతాను. తర్వాత దీన్ని అసలు ఇంకా కూడా 2-3 రకాల అర్థాలు ఉన్నాయి ఈ శ్లోకానికి. ఎంత వీలైతే అంత చెప్పుకుందాం ఇవాళ. ఇంకొక 15-20 నిమిషాల పైన పడుతుంది నాకు. మీకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. గురుజీ నమస్తే అండి. నమస్తే మేడం. అంటే ఇప్పుడు మీరు ఇందాక ఆంజనేయ స్వామి గురించి చెబుతూ ఎక్కువ సార్లు అలా చేయడం వల్ల, అంటే 100 సార్లు 108 సార్లు అలా చేయడం వల్ల భగవంతుడిని మనం విసిగించినట్టు అవుతుంది, అలా చేయకూడదు, అర్థం తెలుసుకొని చెప్పాలి అని చెప్పారు కదా స్వామి. అవునమ్మా, యాంత్రికంగా చేయకూడదు. భగవంతుడి పూజలు ఏవి కూడా యాంత్రికంగా చేయకూడదు అని చెప్పాము. కరెక్టే. యా మరి ఓంకారాన్ని మరి అన్ని సార్లు ఎందుకు చేయమంటారు స్వామి? ఓంకారం ఎన్నిసార్లు అని కాదు, మీరు హనుమాన్ చాలీసా కూడా 108 సార్లు చేయండి, ఏం కాదు. కానీ అక్కడ మనస్సు తర్వాత ఆ సూపర్ ఫాస్ట్ సూపర్ స్లోలు ఇట్లా దేవుడితోటి కాంపిటీషన్ పెట్టుకోవద్దు, దేవుడిని విసిగించద్దు అని చెప్తున్నాను నేను. అంతే. ఏం చేస్తున్నారు? జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీష అని అట్లా కాదు, దాని అర్థం తెలుసుకుని జయ హనుమాన్ ఒక్కసారి చదివినా చాలు. ఇప్పుడు ఆయన ఏమంటాడు? మన విష్ణు సహస్రనామం లోపల చివరికి ఆయన ఏమంటాడు? సోహం ఏకేన శ్లోకేన స్తుత ఏవన్న సంశయ. అంటే ఏంటి? ఒక్క శ్లోకం చదివినా చాలు, నువ్వు అసలు డౌట్ పడద్దు, డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఒక్క శ్లోకం చదివినా చాలు. ఎవరు చదవమన్నారు 108 సార్లు? ఎవరు చదవమన్నారు 108 సార్లు? ఎవరో వచ్చేసి నేను చదవమంటారు. కానీ మనకేమవుతుంది? మనకు ప్రాబ్లం ఏమవుతుంది? మనం అర్థం తెలుసుకోకుండా దాన్ని హడావిడిగా చదవడము, సూపర్ స్లోగా సూపర్ ఫాస్ట్ అలా చదవాలని చెప్పలేదు ఇక్కడ. మనకేమన్నారు? ఒక నియమబద్ధంగా చెప్పమన్నాడు. స్పష్ట అక్షర అన్నాడు. స్పష్ట అక్షర అంటే అక్షరంలో స్పష్టంగా ఉండాలి. మనసులో అయినా సరే స్పష్టంగా అనుకోండి. ఇప్పుడు మీరు ఓంకారం బయటికే అంటే ఇక్కడ తరంగాలు వస్తాయి కదా, మానసికంగా అనుకున్నా కూడా తరంగాలు వస్తాయి. ఉదాహరణకి గాయత్రి మంత్రం ఉంది. గాయత్రి మంత్రంలో కూడా ఉదాత్త అనుదాత్తాలు అన్ని నడుస్తాయి. అయినప్పటికీ కూడా నోరు మూసుకునే చేస్తారు. గాయత్రి మంత్రం ఎవరు బయటికి చదవరు. గాయత్రి మంత్రము 108 సార్లు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపల చదువుకుంటారు. దాని అర్థం తెలుసుకుంటూ చదువుతారు. కాబట్టి ఏమవుతుంది? అర్థం తెలుసుకుంటూ చేసేటటువంటి పూజకు ఎక్కువ ఫలితం ఉంటుంది. హడావిడిగా హంగు ఆర్భాటము యాంత్రికంగా చేయకుండా అలా చెయ్యాలి అనేటటువంటి మీనింగ్ ఇక్కడ మనం తీసుకోవాలి. అంతేగాని మనం ఏం చేస్తున్నాం? జై హనుమాన్ జ్ఞాన గుణసాగర జై కపిశతిలో, దానివల్ల అర్థం ఏముంది? కౌంట్ వస్తుంది, క్వాంటిటీ వస్తుంది. వేర్ ఇస్ ద క్వాలిటీ? ఆ క్వాలిటీని మనం మిస్ అవుతాం. అలా కాకుండా చక్కగా చేయండి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతి లోక ఉజాగర రామదూత. చక్కగా చదవండి. అలాగా మెల్లగా చదువుకుంటూ ఊహించుకోండి. రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి. ఇలా మెల్లగా చదువుకోండి. మనం మొదట్లో చదువుతాం ఏంది? శ్రీ గురు చరణ సరోజన జనిత మనముకుల సుధారి వరుణోర విమనేశ జోదాయక బుద్ధి. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అర్థాలు. ఒకరోజు చెప్పుకుందాం. హనుమాన్ చాలీసా కూడా ఒకరోజు చెప్పుకుందాం. ఒక అంతా అయిపోయి ఎంత బ్యూటిఫుల్ మీనింగ్ ఉంది. వేదాలలో ఉన్నటువంటి మీనింగ్ అంతా కూడా హనుమాన్ చాలీసాలో పెట్టేసి హనుమాన్ని జ్ఞాన గుణసాగర చేశాడు. హనుమంతుడు మామూలుగా ఏదో సఖ్య ప్రేమ రాముడి పైన, తర్వాత దాస్య ప్రేమ అవన్నిటితో పాటుగా హనుమంతుడు ఒక జ్ఞాన గుణ సాగరుడు. అంటే ఇక జ్ఞాన గుణం అనేటటువంటిది అనంతము, సాగరము అంటే ఇక్కడ అనంతము అని మీనింగ్. అలా అనంతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఆంజనేయ స్వామి అని చెప్పి చెప్పడం అనమాట అక్కడ. ఇప్పుడు గురూజీ, ఇప్పుడు ఓంకారాన్ని మనం పైకి చెప్పడం మంచిదే కదండి? చెయ్యొచ్చు, పైకి చెప్పొచ్చు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఏదైనా పైకి అనొచ్చు, లోపల కూడా అనొచ్చు, సరిగా ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా మీరు మంత్రం ఉపదేశము తీసుకున్నట్లయితే ఆ మంత్రమునకున్న నియమాల ప్రకారం చేయాలి. ఇది నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. ఇవాళ మళ్ళీ అందులోకి వెళ్తే మనకి ఇట్ విల్ టేక్ అనదర్ 1 hour. మంత్రం అంటే ఏంటి? ముందుగా దానికి నియమాలు ఉంటాయి. సంకల్పం ఉంటుంది, దానికి మార్జన మంత్రాలు ఉంటాయి, ముద్రలు ఉంటాయి. తర్వాత భగవంతుని మన అంగన్యాస కరన్యాసాలు చేస్తాము, ఒక చోట ప్రతిష్ఠిస్తాము, తర్వాత మంత్రం చదువుతాము, తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి అంటే అంగుష్టాభ్యాం నమః ఇవన్నీ చేస్తాం కదా. తర్వాత నెక్స్ట్ హృదయ స్వాహ శిఖాయ వశటి ఇవన్నీ ఏవైతే అలా చేసి ముద్రలన్నీ చేస్తాము. త్రిముఖం చైవ చతురు పంచముఖం చద షణ్ముఖం అధోముఖం చైవ వ్యాపకాంజలికం ఇలా చేసుకుంటూ మనం ముద్రల రకరకాల రూపాలలో చాలా ముద్రలు ఉంటాయి.
అందులోపల పూర్వ ముద్రలు ఉత్తర ముద్రలు చేసుకుంటూ అంగన్యాస కరన్యాసాలు చేసుకుంటూ ఆ మంత్రం చదివే ముందు ఒక ఋషి, ఒక యోని, ఒక బీజము, ఒక కీలకము ఇవన్నీ చెప్పుకుని చేసేదాన్ని మంత్రం అంటారు. అటువంటివి మాత్రం గురువు ఉపదేశం మీకు ఎలా ఇస్తే అలాగే చదవండి. మామూలుగా మీరు ఇంట్లో కూర్చొని ఓ ప్రకృతే నమః వికృతే నమః అన్నప్పుడు ఏం పర్వాలేదు, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. అలా కాదు గురూజీ, తెల్లవారుజామున 4 గంటలకి మాకు యోగా స్టార్ట్ అవుతుందండి. యోగాలో సార్ ఏం చెప్తారంటే ఆయన తెల్లవారుజామున 4 గంటలకి ఓంకారం పెడతారండి. స్నానం చేసి కూర్చోండి అమ్మా అని చెప్తారండి. 100 మంది ఉంటే 100 మందికి. అలాంటప్పుడు పైకే చెప్పమంటున్నారండి గురూజీ కూడా. మీరు ఓంకారం చెప్పచ్చు. ఇప్పుడు ఇందాక నేను కూడా పైకే చెప్పాను కదా, ఇందాక నేను కూడా పైకే చెప్పాను కదా. అవునండి. అలా చెప్పడం వల్ల మీరు బ్రహ్మ ముహూర్తంలో ఇలా చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పారండి. అయితే దీనికోసమని మంత్రం అది ఏమి ఇవ్వలేదు గురూజీ. మామూలుగా రికార్డింగ్ పెడతారు, అది తప్పలేదు. నేను ఏమంటున్నానంటే మంత్ర రూపంలో లేనంత వరకు మీరు ఎలా చేసినా కూడా తప్పులేదు. మంత్ర రూపంలో చేసినప్పుడు మాత్రమే నియమ నిబంధనలు పాటించాలి. ఓకే గురూజీ, థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. నమస్తే అండి. నమస్తే. ఓకే, ఇప్పుడు దీని ఇంకొక అర్థం తెలుసుకుందామా? సార్ చెప్పండి. చెప్పండి సార్. ఇప్పుడు మనకు ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఒక జ్యోతి ఉంది అని చెప్పి ఊహించుకోండి కొద్దిసేపు. ప్రపంచం అంతా కూడా ఒక జ్యోతి ఉంది. ఆ జ్యోతి పరబ్రహ్మలో అంటే భగవంతుడిలో ఉన్నప్పుడు దాన్ని పరంజ్యోతి అంటారు. ఏమంటారు ఒకసారి చెప్పండి? పరబ్రహ్మలో ఉన్నప్పుడు దాన్ని పరంజ్యోతి అంటారు. పరంజ్యోతి. ఈ జ్యోతి అనే దాని అర్థం ఏంటి అంటే అజ్ఞానమును పోగొట్టేదాన్ని పరంజ్యోతి అంటారు. క్లియర్? ఓకేనా? ముందు ఇది రాసుకునే వాళ్ళు రాసుకోండి చక్కగా. ఈ జ్యోతి నుంచి ఓజస్సు, తేజస్సు, ద్యుతి అని 3 వస్తాయి. ఓకేనా? క్లియర్? ఓజస్సు, అజ్ఞానాన్ని తొలగించేది పరంజ్యోతి. పరంజ్యోతి అంటే ఒక జ్యోతి పెట్టారనుకోండి, ఆ జ్యోతి నుంచి మీకు ఏమొస్తుంది? కొంత బలం వస్తుంది. బలం అంటే ఏదైనా వేడి, ఫర్ ఎగ్జాంపుల్ నిప్పు పెట్టారు, నిప్పు వస్తే ఏమవుతుంది? మీకు వంట చేసే శక్తి వస్తుంది ఉదాహరణకు. దాంట్లోంచి వెలుతురు వస్తుంది, అవునా కదా? దాంట్లోంచి బలం వస్తుంది, శక్తి వస్తుంది, మీకు వెలుతురు వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి కదా. అదే విధంగా భగవంతుణ్ణి గనక పరంజ్యోతి అనుకున్నట్లయితే ఆ పరంజ్యోతిలోంచి మనకు బలము అంటే ఓజస్సు వస్తుంది. అందులోంచి మనకు తేజస్సు అంటే శౌర్య పరాక్రమాల కాంతి ఇవన్నీ కూడా వస్తాయి. ద్యుతి అంటే వెలుతురు, ప్రకాశము ఇవన్నీ కూడా వస్తాయి. ఇంతవరకు అర్థమైందా? హలో, అర్థమైంది గురువు గారు. ఒక జ్యోతిని భగవంతుని ఒక జ్యోతిగా ఊహించుకోండి కొద్దిసేపు. ఆ జ్యోతి పరంజ్యోతి, పరబ్రహ్మ యొక్క జ్యోతి. అందులోంచి మనకు ఓజస్సు, తేజస్సు, ద్యుతి 3 వస్తాయి. ఈ 3 వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ 3 మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా సహాయం చేస్తుంది. ఓజస్సు అంటే ఏమనుకున్నాము? బలం అంటే శరీరానికి ఏదైతే అందుతుందో దాన్ని ఓజస్సు అంటాం. క్లియర్? ఓకేనా కాదా? మనస్సుకి ఏదైతే బలాన్ని కలిగిస్తుందో దాన్ని తేజస్సు అంటారు. ఆత్మకు ఏదైతే వెలుతురునిస్తుందో దాన్ని ఏమంటారు? చెప్పండి, దాన్ని ఏమంటారు? ధృతి. ఒకసారి ఎవరైనా 3 రిపీట్ చేయండి. ప్రకాశం, యుతి, బలం, తేజస్, ధృతి. 3 ఏంటి చెప్పండి ఒకసారి. యుతి. కరెక్ట్, అదేంటి చెప్పండి. జ్యోతి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు అవి మనకి ఏమి ఇస్తాయి? శరీరానికి బలాన్ని, శరీరానికి బలం ఇచ్చేది ఓజస్సు, మనసుకు బలం ఇచ్చేది తేజస్సు, తర్వాత ఓవరాల్ గా ప్రకాశాన్ని ఇచ్చేది. అంటే మనకు ఆత్మను దర్శించేటటువంటి వెలుతురునిచ్చేదాన్ని మనం ఏమంటాము? ద్యుతి అంటాము. ఇది అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి అమ్మా, ఒక్కసారి ముందుకెళ్దాం. ఇప్పుడు ఈ 3ంటికి కూడా మూలం ఎవరు? పరంజ్యోతి. మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నాము? ఆత్మను దర్శించే శక్తి. ఆత్మను దర్శించే శక్తి అంటే you are supposed to visualize the same, you are supposed to experience the same, so something that helps you to realize the atman within you. మనలో ఉన్నటువంటి ఆత్మను గుర్తించేది. ఇప్పుడు అర్థమైందా క్లియర్ గా? మనలో ఉన్నటువంటి ఆత్మను విజువలైజ్ చేయడానికి, మేనిఫెస్ట్ చేయడానికి, సంథింగ్ దట్ విల్ హెల్ప్ యూ టు మేనిఫెస్ట్ ద ట్రూత్, అది ఆత్మ.
ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. చాలా బ్యూటిఫుల్ అర్థం ఇది, చాలా బ్యూటిఫుల్ శ్లోకము. దీన్ని మీరేం చేయాలి, ఎప్పట్లాగానే ఈ వారం మొత్తం ఈ ఒక్క శ్లోకమే చదువుకోండి. కూర్చున్నా నించున్నా ఏ పని చేసినా చక్కగా ప్రశాంత చిత్తులై ఇందాక మనం ఏదైతే ధ్యాన పద్ధతిలో తెలుసుకున్నామో చక్కగా అందరూ అలా చదువుకోండి. ఇప్పుడు ఈ మూడింటికి కూడా కారణం ఏమిటి? పరంజ్యోతి. ఇప్పుడు జ్యోతి అనేటటువంటిది ఏం చేస్తుందంటే మనకు వెలుతురిస్తుంది, వెచ్చదనం ఇస్తుంది. వెచ్చదనం అంటే ప్రతాపనం, ప్రతాపనం ప్రకాశం. ఇప్పుడు మీరు ఒక నిప్పు పెట్టారు ఇక్కడ, ఇదొక నిప్పు, ఇదొక అగ్ని. దీంట్లోంచి మనకి ఏమొస్తాయండి? రెండు వస్తాయి. ఒకటేమో వేడి వస్తుంది, ఒకటేమో వెలుతురు వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్. ఇదే ప్రపంచానికి కూడా కావాల్సిందల్లా ఏంటంటే ఈ ప్రకాశము, తర్వాత ఈ ప్రతాపము. అంటే వేడి ప్రకృతిని వేడి చేయాల్సినటువంటి అవసరము ఉంది, ప్రకృతిని వెలుతురులో ఉంచవలసినటువంటి అవసరము ఉంది. ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ పరంజ్యోతిలోంచి వస్తాయి. సో ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ శ్లోకం చదివితే ఓజస్ తేజో ద్యుతిధరః, తర్వాత ప్రకాశాత్మ ప్రతాపన. అంటే భగవంతుడి వల్ల మనకు శరీరానికి కావలసిన శక్తి, మనసుకు కావలసిన శక్తి, తర్వాత మన ఆత్మను దర్శించే శక్తి మూడు వస్తాయి అనేది ఓజస్ తేజో ద్యుతిధర. అదిగాక ప్రపంచానికి కావలసినటువంటి వెలుతురు తేజస్సు కూడా జ్యోతి ద్వారా వస్తాయి. ఒక మంట పెట్టినప్పుడు ఏమవుతుంది? ఈ మంటలోంచి కొంత వెలుతురు వస్తుంది, కొంత వేడి కూడా వస్తుంది. ఎస్ ఆర్ నో? ఈ రెండు కూడా భగవంతుడి యొక్క స్వరూపమే. ఆ రెండు కూడా వచ్చేవి ఎక్కడి నుంచి వస్తాయి? ఆటోమేటిక్ గా రావు, అవి కూడా భగవంతుడిది. మనకేంటి ఇప్పుడు? నిప్పు వేడిగానే ఎందుకు ఉండాలి, చల్లగా ఎందుకు ఉండకూడదు? ఆకాశం నీలంగానే ఎందుకు ఉంది, తెల్లగా ఎందుకు లేదు? అంతా విన్న తర్వాత వాడు ఏమంటాడు? ఈ కవితలన్నీ విన్నాక కూడా నేను ఎందుకు బతుకున్నాను, నాకు ఏదో రాలేదు కాబట్టి అని చెప్పి చెప్తాడు అనమాట. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటివన్నీ ఒక పద్ధతిలో ఎందుకున్నాయి? వేడి అనేటటువంటిది ఎందుకు వస్తుంది? ఆ వేడి అనేటటువంటిది మనకి ఎందుకు అవసరపడుతోంది? ఇవన్నీ కూడా భగవంతుడి సృష్టిలో భాగాలు అని చెప్పి చెప్పడానికి. కాబట్టి పరంజ్యోతి ద్వారా మనం ఇవన్నీ కూడా అందుకుంటున్నాము. సో ఇలా ప్రపంచంలో అందరము తీసుకుంటున్నాము, అందరము వేడి తీసుకుంటున్నాము, అందరము ప్రకాశం తీసుకుంటున్నాము. సో ఇవన్నీ మనం తీసుకుంటున్నప్పుడు అక్కడ భగవంతుడి దగ్గర మిగులుతోందా, లేకపోతే భగవంతుడు కోల్పోతున్నాడా వీటన్నింటినీ? భగవంతుడు వీటన్నింటినీ కోల్పోతున్నాడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, నేను మీకో 10 రూపీస్, వీడికో 10 రూపీస్, వాడికో 10 రూపీస్ ఇచ్చాను. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంటాయి? 70 ఉంటాయి. భగవంతుడు కూడా అందరికి వెలుతురు ఇచ్చాడు, అందరికీ కూడా వేడినిచ్చాడు. ఓకే, వేడి వచ్చింది, వెలుతురు వచ్చింది. వచ్చిన తర్వాత భగవంతుడి దగ్గర ఎంత తగ్గింది? అంతే ఉంటుంది. అది అందరిలోనూ భగవంతుడే ఉన్నప్పుడు తగ్గేదేముంది గురుగారు? కాబట్టి భగవంతుడు వేడి చేస్తున్నాడు, తర్వాత భగవంతుడు వెలుతురు ఇస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆ పరంజ్యోతిలో ఉన్నటువంటి ప్రకాశం ఏదైతే ఉన్నదో అది పోవడం లేదు. ప్రకాశ ఆత్మ, ఎందుకంటే అదే ప్రకాశమైనటువంటి, అదే ప్రతాపన అందరినీ తప్పింపజేస్తుంది. కానీ అందులోపల ఆ తాపం అనేది ఏదైతే ఉంటుందో, ఆ హీట్ అనేది ఏదైతే ఉంటుందో అది తగ్గదు. ఏదైతే భగవంతుడి శక్తి ఉందో అది అనంతము అని చెప్పి చెప్పడానికి ఇక్కడ దాని మీనింగ్ అన్నమాట. మనందరము భగవంతుడు వేడి తీసుకుంటున్నాము, భగవంతుడి ద్వారా ప్రకాశము తీసుకుంటున్నాము, కానీ ఇది ఎప్పటికీ కూడా తగ్గదు. అది క్షయం అయ్యేటటువంటి అవకాశమే లేదు. అలా క్షయం అయ్యేటటువంటి అవకాశం లేకుండా ఉన్నప్పుడు, అలాంటప్పుడే మనకేమవుతుందంటే అలా క్షయం కానిటువంటిది ఇంకొకటి ఉంది. అదేంటంటే మన ప్రాణశక్తి, అందులోంచి వచ్చేటటువంటి వాక్కు. భగవంతుడు వాక్కు రూపంలో వాగర్ధ వివసం పృక్తౌ అని చెప్పేసి చెప్తారు మన శివుణ్ణి. అమ్మవారు అయ్యవారి రూపంలో వాక్కు అర్థము వస్తుంది. కాబట్టి వాటి ద్వారా ఆ అక్షయమైనటువంటి కోశం ఏదైతే ఉందో, భగవంతుడి యొక్క అక్షయ కోశం అంటే ఏదైతే కోశం అంటే ఏమంటారు మీరు? బ్యాగ్. అందులోంచి అపరిమితమైనటువంటి శక్తి వస్తుంది. ఆ శక్తిలోంచి వచ్చేటటువంటి ఒకే ఒక వాక్కు అనేది మనకు తెలుస్తుంది. మొట్టమొదటి శబ్దం ఏంటండి? మనకు వచ్చినటువంటి మొట్టమొదటి శబ్దం ఏంటి? హలో, ఓంకారం. అది. సో భగవంతుడి యొక్క అక్షయమైనటువంటి శక్తి ప్రకటితమైనది ఓంకారము ద్వారా. ఒక్కసారి ఎవరన్నా రిపీట్ చేయాలండి నేను అన్నది, ప్లీజ్. భగవంతుడి శక్తి తరిగిపోతుందా? సరే, మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను, దానికి జవాబులు చెప్పి ఎస్ నోలు చెప్పండి. భగవంతుడి శక్తి తగ్గిపోతుంది, మనందరికీ ఇవ్వడం ద్వారా తగ్గిపోతుంది. ఎస్ నో? సెకండ్ ఏంటి? ఇంకా పెరగచ్చు కానీ తగ్గే ఛాన్స్ అయితే లేదు. కానీ అందుకోసమని ప్రకాశాత్మ ప్రతాపన అన్నాం. తర్వాత ఏమైంది?
ఇది ఎలా ప్రకటితం అవుతాడు భగవంతుడు? మనకు ప్రకటితమైనటువంటి ఏ విధంగా మనకు మేనిఫెస్ట్ అయ్యాడు భగవంతుడు? ఒకే ఒక మంత్రం ద్వారా మనకు మేనిఫెస్ట్ అయ్యాడు. ఆ మంత్రం పేరేంటి? ఓంకారం. ఓంకారం. భగవంతుడు మొట్టమొదటిసారిగా తనను తాను ప్రకటించుకున్నది ఓంకారము ద్వారా. ఈ అక్షయమైనటువంటి శక్తిని ఓంకారంలో నింపి మనకు పంపించాడు. ఇది అర్థం కాని వాళ్ళు అడగండి నాకు ఫస్ట్. భగవంతుడి శక్తి అనంతమా కొద్దిగానా? నాకు ముందు అది చెప్పండి ఫస్ట్. భగవంతుడు ఎలా ప్రకటితమయ్యాడు? ప్రపంచమంతా కూడా ఒక నాదంలోంచి వచ్చింది అని ఎన్నోసార్లు తెలుసుకున్నాం మనం. ఆ మొట్టమొదటి నాదం పేరు ఓంకారము. అవునండి. దీనినే స్పష్ట అక్షరము అంటారు. అవునా? క్లియరా? ప్రణవనాదం. అవునండి. అవునండి. ప్రణవనాదం. వెరీ గుడ్. ఎవరో చక్కగా చెప్పారు, ప్రణవనాదం. సో మళ్ళీ వెనక నుంచి ముందుకు వద్దాం. భగవంతుడు ఒక జ్యోతి. ఆ జ్యోతి మనకు వెలుతురు ఇస్తుంది. స్పష్టంగా ఉంది సార్. జ్యోతి అందులోంచి వెలుతురు వస్తుంది, మనకు వేడి కూడా వస్తుంది. రెండు కూడా మనకు అవసరమైనటువంటివే. ఈ పరంజ్యోతి ఏదైతే ఉందో మనకు 3 థింగ్స్ ఇస్తుంది. ఒకటి మన శరీరానికి, ఒకటి మన మనస్సుకి, ఒకటి మనం ఆత్మను దర్శింపజేసుకునేటటువంటి శక్తి. ఈ 3 రకాల శక్తులు ఇస్తుంది. ప్రపంచమంతటికి ఇంత వేడిని, ఇంత శక్తిని ఇచ్చినప్పటికీ కూడా ఆ శక్తి, ఎవరో మ్యూట్ లో లేరు, ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. ప్రపంచంలో ఉన్నట్టు ఆ శక్తి మొత్తం ఇచ్చినప్పుడు అక్షయమైనటువంటి శక్తి, అక్షయం అంటే క్షయం కానటువంటి శక్తి, ఆ క్షయం కానటువంటి శక్తి ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి శక్తి మనకి ఎలా తెలిసింది? ఇప్పుడు ఉదాహరణకి హీరో రజనీకాంత్ ఇలా ఉంటాడు, వాడు ఏదో చిన్న ఆటో డ్రైవరు. తర్వాత వాడిలోని శక్తి ఎవడో చూసినప్పుడు అరే వీడు భాష కాదు, వీడు మాణిక్యం అని చెప్పి గుర్తుపడతాడు. సంథింగ్ హ్యాస్ టు బి దేర్ టు మేనిఫెస్ట్ హిజ్ ఎనర్జీ. భగవంతుడు ఉన్నాడు అని భగవంతుడి యొక్క ఉనికిని తెలిపే మొట్టమొదటి అక్షరము ఓంకారము. సో ఈ అనంతమైనటువంటి శక్తి ఏదైతే మనం పరంజ్యోతి రూపంలో తెలుసుకుంటున్నామో ఆ శక్తి మేనిఫెస్ట్ అయినటువంటిది అంటే మనకు తెలిసినటువంటిది ఓంకార రూపంలో. ఈ ఓంకారమే అద్భుతమైనటువంటి మంత్ర. సో స్పష్ట అక్షరము, మంత్రము, ఈ రెండిటి మీనింగ్ కూడా ఇక్కడ వచ్చేసింది. అంటే ముందుగా పరంజ్యోతి రూపంలో ఉన్నాడు, కానీ మనకెలా తెలియాలి? ఓంకార రూపంలో, నాదం రూపంలో తెలిసాడు. అలా నాదం రూపంలో తెలిసినటువంటి భగవంతుడు మనకిప్పుడు ఎలా పట్టుకోవాలో తెలిసింది. ఎలా పట్టుకోవాలి? ఓంకారము అనేటటువంటి మంత్రమును చేయడం ద్వారా, ఓంకారం అనేటటువంటి మంత్రమును చేయడం ద్వారా ఈ అక్షయమైనటువంటి శక్తిని మనము స్వీకరించగలుగుతాము. స్వీకరించినప్పుడు ఏమవుతుంది? మెల్లమెల్లగా ఈ అక్షరము అనేటటువంటి సాధన చేయడం ద్వారా ఇక్కడ పరంజ్యోతి ఉంది, దాన్ని మనం ఏం చేస్తాం? ఇలా వెళ్ళి పట్టుకోగలుగుతాం. ఆ ఓంకారమే అందకపోతే మనకు పట్టుకోగలిగే వాళ్ళం కాదు. సో భగవంతుడు తనను పట్టుకోవడానికి మనకి ఇచ్చినటువంటి ఒక మంత్రం ఏంటంటే ఓంకారము. ఆ ఓంకారం అనేటటువంటి మంత్రము ద్వారా మెల్లమెల్లగా మనం భగవంతుడిని పట్టుకుంటూ ఉంటాము. అప్పుడు ఏమవుతుందంటే ఈ మనకు చంద్రుడిలో ఉన్నటువంటి చల్లదనం అంటే ఆహ్లాదము, సూర్యుడిలో ఉన్నటువంటి వెచ్చదనం రెండు అవసరమే. ఆ రెండు కూడా మనకు దొరుకుతాయి. ఆ రెండు కూడా దొరికి పరబ్రహ్మ అనుగ్రహం మనకు అందుతుంది. అది అందాలి అంటే ఏం చేయాలి? మనము ఓంకారం అనేటటువంటి మంత్రము మనము నిరంతరము మననం చేసుకోవాలి. కాబట్టి భగవంతుడు అనేవాడు ఓంకార స్వరూపం అనేటటువంటి మంత్రంలో చూసినట్లయితే భగవంతుడి యొక్క సాధన మనకు ఆహ్లాదంగా ఉంటుంది. సూర్యుడి రూపంలో కావలసిన శక్తిని తీసుకుంటూ మనం మెల్లమెల్లగా భగవంతుడికి చేరుగా అవుతాము. కాబట్టి ఆ జ్యోతిని అందుకోవాలి అంటే ద ఓన్లీ పాసిబుల్ వే ఈస్ టు చాంట్ ఓంకారం. ఓంకారము చదవడం ద్వారా మాత్రమే మనము పరంజ్యోతిని అందుకోగలము. ఆ పరంజ్యోతిని అందుకోవడానికి మనకున్న ఒకే ఒక అవకాశము ఓంకారము. ఆ ఓంకారం చేసి భగవంతుని అందుకోవాలి అనేటటువంటిదే ఈ మొత్తం శ్లోకం యొక్క అర్థము. ఇప్పుడు ఈ శ్లోకంలో మీకు ఏది ఉన్నా మీకు క్లియర్ గా ఇక్కడ దీంట్లోంచి అర్థమవుతుంది. ఓజస్ తేజో ద్యుతిధరః అయిపోయిందా? భగవంతుడి యొక్క పరంజ్యోతి తత్వము అది మనకి ఏమిస్తుంది? ప్రకాశాత్మ ప్రతాపన. ఏదైతే జ్యోతి ఉందో అది ప్రకాశము ఇస్తుంది, తాపము ఇస్తుంది, రెండు క్లియర్. ఇది అందుకోవడానికి మనం ఏం చేయాలి? స్పష్టాక్షరము, మంత్రము, ఓంకార రూపంలో. ఇవి చేయడం ద్వారా మనకేమొస్తుంది? ఆహ్లాదము కలుగుతుంది. తర్వాత భగవంతుణ్ణి అందుకోవడానికి కావాల్సినటువంటి సూర్య రూపంలో శక్తి కూడా వస్తుంది. సూర్యుడు శక్తి స్వరూపుడు, ఆ శక్తి మొత్తం వస్తుంది. కాబట్టి ఓంకారం అనేది లేకపోతే మనకు భగవంతుడిని అందుకోలేము, ఇంపాసిబుల్. పరంజ్యోతిని అందుకోవాలి, పరంజ్యోతి పరమాత్మ. ఆ పరమాత్మను అందుకోవాలి అంటే ఓంకారం అనేటటువంటి దాని యొక్క సహకారాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళి భగవంతుని అందుకోవాలి. క్లియర్? ఇప్పుడు ఇది తాత్విక అర్థం అన్నమాట. ఈ మొత్తం శ్లోకం యొక్క సింగిల్ అర్థం ఏంటంటే ఓంకారం అనేటటువంటి మంత్రాన్ని చదవడం ద్వారా
నీ శరీరం లోపల వచ్చేటటువంటి మార్పుల ద్వారా నువ్వు ఆ పరబ్రహ్మని అందుకోగలవు అని చెప్పి మీనింగ్. జై శ్రీకృష్ణ. ఇప్పుడు డౌట్స్ ఉంటే అడగండి. అర్థమైందా? ఒక్క అక్షరం అర్థం కాకపోయినా అడగండి. చాలా బాగుంది అర్థమైంది సార్. సార్, బాగా మనస్సు చెప్పారు. ద్వారా చాలా బాగుంది సార్. చాలా అందంగా ఉంది మీనింగ్. మనస్సు ద్వారా తేజస్సు అన్నారు కదండి, అది ఎలా? మనస్సు లోపల మనస్సుకు కావాల్సింది ఏంటి? కదలకుండా మంచి శక్తి కావాలి, అవునా? మనస్సుకి మంచి శక్తి కావాలి, అది తేజస్సు. తేజస్సు అంటే ఏంటి? శౌర్యం. శౌర్యం అని మనం తెలుసుకున్నాం. శౌర్యం అంటే ఏంటి? గట్టిగా నిలబడగలిగేటటువంటి మనస్తత్వం. మన మనస్సుకి ఏమవుతుంది? జనరల్లీ మనస్సు యొక్క తత్వము జనరల్ గా చంచలము. కానీ చంచలంగా ఉన్నటువంటి మనస్సును మనం స్థిరంగా చేసుకోవాలి అంటే అక్కడ మనకు ఈ శౌర్యము కావాలి. ఆ శౌర్యంనే తేజస్సు అంటాం. జై శ్రీకృష్ణ. శౌర్యము, తేజస్సు అంటే ఏంటి? ఒకసారి చెప్పండి, రిపీట్ చేయండి. ప్రశ్న అడిగిన వాళ్ళు రిపీట్ చేయండి. శౌర్యం. వెరీ గుడ్. శౌర్యం అని. థ్యాంక్ యూ గురు. చూసారా? అర్థం చేసుకుంటే డైరెక్ట్ అర్థం కూడా బాగుంది. డైరెక్ట్ అర్థం బాలేకేం కాదు, డైరెక్ట్ అర్థం కూడా చక్కగా ఉంది. ఏం డైరెక్ట్ అర్థం బాలేదా చెప్పండి? డైరెక్ట్ అర్థం బాగుంది. కానీ ఇలా మనము పరజ్యోతిని సాధన చేసుకోవడానికి ఓంకారం చెయ్యాలి అని. అందుకని మనం ఇవాళ ఏం చేసాము? ధ్యాన రూపంలో ఇంకొకసారి మళ్ళీ ధ్యాన రూపంలో చేసి క్లోజ్ చేద్దాం. ఓకే? ఓజస్తేజో ద్యుతిధరాయ నమః. ప్రకాశాత్మనే నమః. ప్రతాపనాయ నమః. బుద్ధాయ నమః. స్పష్టాక్షరాయ నమః. మంత్రాయ నమః. చంద్రాంశవే నమః. భాస్కరద్యుతయే నమః. ఆత్మ సుఖము వేడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండవ. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే 2-3 minutes తీసుకుందాం. మళ్ళీ రేపు వేదాల యొక్క సంక్షిప్త శ్లోకం సార్ ఇది. ఏంటమ్మా? వేదాల యొక్క సంక్షిప్తం ఓం అంటారు కదా, ఆ శ్లోకం అని చెప్తున్నాను సార్. అంతే, కరెక్ట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. చాలా బాగా చెప్పారు. అవును, ప్రణవం యొక్క శ్లోకం అన్నమాట ఇది. బాగా చెప్పారు, కరెక్ట్. సో పరంజ్యోతిని అందుకోవడానికి ఓంకారము. పరంజ్యోతి ఎవరు? ఆయన పరిపూర్ణుడు. రుద్ధాయ నమః. పరిపూర్ణుడు, సమృద్ధి. వృద్ధి అంటే సమృద్ధి, పరిపూర్ణుడు. ఏది అవసరం లేనటువంటి వ్యక్తి. మనకు అవసరం ఉంది, భగవంతుడికి అవసరం లేదు. అన్ని మనకి ఇవ్వడమే కానీ భగవంతుడికి అవసరం లేదు. సో కాబట్టి అటువంటి భగవంతుడు, ఆయనను అందుకోవడానికి మనకు ఓంకారం అనేటటువంటి సాధన చేయగా మనకు
చంద్రుడిలో ఉన్నటువంటి ఆహ్లాదము, సూర్యుడిలో ఉన్నటువంటి ప్రకాశము దొరకగా మనము ఆ పరంజ్యోతిని అందుకుంటాము. ఆ పరంజ్యోతి ఎటువంటిది? మన శరీరానికి, మన మనస్సుకు శక్తినివ్వడమే కాకుండా ఆత్మను దర్శింపజేసేటటువంటి వెలుతురును కూడా అందిస్తుంది అని ఒక అద్భుతమైనటువంటి అర్థం ద్వారా తెలుసు. చాలా బాగుంది సార్. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. రేపు ఎప్పట్లాగానే మనకు రేపు 3 గంటలకు మనకు కైవల్యాకృతి గ్రూప్ లోపల మనకు మణిద్వీప వర్ణనలో మరో ప్రాకారము, టైం ఉంటే 2 ప్రాకారాలు చెప్పుకుంటాము. సో ఇప్పటి వరకు తెలుసుకున్నది ఏంటి అంటే ఒక్కొక్క ప్రాకారము దాటుతూ అన్నిటికంటే ముఖ్యమైనవి ఏంటి? ముందు మెటల్స్ తర్వాత ఏమొస్తుంది మనకు? నవరత్నాలు. సో 8 ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. 8, 9, 17. 9 నవరత్నాలు అంటే 9 కదా. 8, 9, 17. 17 ప్లస్ చివరిది నానారత్న 18. ఈ 18 దాటితే భగవంతుడు. అదన్నమాట. సో మనము 8 ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం అష్టాంగ నియమముల ద్వారా. రేపు 9 వీలైతే 10 కూడా ప్రాకారాలు పూర్తి చేసుకున్నాం. ఈ మధ్య నారాయణ క్లాసులు అవ్వట్లేదు కదా సార్ మనకు. కొన్ని వారాలు ఆపాము, మళ్ళీ ప్రారంభించుకుందాం. అతి త్వరలో ప్రారంభించుకుందాం. సార్ ఒక డౌట్ సార్, నాకు ఇవన్నీ క్లాసెస్ అన్ని వేదసారాలు ఇవన్నీ కదా, అన్ని భగవంతుడే కదా, రాత్రిపూట పడుకున్న తర్వాత పెట్టుకొని వినొచ్చా సార్ వీడియోలన్నీ? శుభ్రంగా పెట్టుకొని వినొచ్చు. హ్యాపీగా పెట్టుకొని ప్రశాంతంగా వినండి. మంచిగా వినేసి పడుకో, వింటూ పడుకోండి. నేను అలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటా ఉంటే మా వారేమో రోజు దేవుడివి మంచం మీద పెట్టుకొని వింటావని గొనుగుతూనే అయ్యో ఇదంతా ప్రవచనాలు ఇవన్నీ కూడా ఏంటంటే తెలుసుకోవడానికి చేసేవి ఏవి తప్పులేదు. తెలుసుకోవడానికి చేసేవి తప్పులేదు. సాధనగా చేసేటప్పుడు అది వేరు. సాధనగా అంటే భగవంతుని కూర్చొని ప్రశాంతంగా ఇప్పుడు ఇలాగా ఒక దర్భాసనం వేసుకొని ఓంకార అవి వేరు. కానీ మామూలుగా వినడానికి ఏమీ తప్పులేదు. వినడము నేర్చుకోవడము ఏమీ తప్పులేదు. నిద్ర పట్టకపోయినప్పుడు ఎప్పుడు పెట్టుకొని వింటూనే ఉంటారు కంటిన్యూగా. అలా పెట్టుకోవద్దు అంటారు. నేనేమో అందుకు సార్ని అడుగుతారులే అని చెప్పాను. ఈయన ముందే అడుగుతున్నాను అందుకే. ఏం పర్వాలేదు. వినడానికి మీరు సాధన చేసేటప్పుడు మాత్రం చక్కగా కూర్చొని వెన్నెముక నిటారుగా పెట్టుకుని, మెడ నిటారుగా పెట్టుకుని అవి సాధన చేసేటప్పుడు చేయండి. సాధన గాని, పూజలు గాని, ఇంకేమన్నా గాని చేసేటప్పుడు స్ట్రైట్ గా ఉండండి. మామూలుగా వినడానికి ఏ రకమైనటువంటి అభ్యంతరాలు ఉండవు. పడుకుని చక్కగా వింటూ పడుకోండి. మరీ మంచిది కూడా. యాక్చువల్ గా వింటూ పడుకుంటే మరీ మంచిది కూడా. అలవాటైపోయి తీసేస్తే నిద్ర పట్టట్లేదు సార్. అది అలవాటైపోయి అట్లా అలవాటైపోయింది బాగా. ఇయర్ ఫోన్స్ తీసేస్తేనే నిద్ర మెలకు వచ్చేస్తుంది మళ్ళీ. వింటా పడుకోవడమే చాలా బాగుంటుంది రోజు. నాకు కూడా అలవాటు. థ్యాంక్ యూ సార్. రేపు మళ్ళీ 2 ప్రవచనాలు మనకు. మధ్యాహ్నం 3 గంటలకేమో మణిద్వీప వర్ణన, రాత్రి 9 గంటలకు సంపూర్ణ మహాభారతము. సో 2 ప్రవచనాలు ఉన్నాయి రేపు. సో మనం గత వారము పంచమ వేదంలో మనము ఏం తెలుసుకున్నాము? మహాభారతంలో అత్యద్భుతమైనటువంటి మార్కండేయ ఉపదేశాలు తెలుసుకున్నాము. ఈ వారము మనము ఏం తెలుసుకుంటామంటే యక్ష ప్రశ్నలు తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. సో అత్యద్భుతమైనటువంటిది రేపు మనము తెలుసుకోబోతాం. యక్షుడు వేసినటువంటి ప్రశ్నలు క్లుప్తంగా తెలుసుకుంటాం. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మనం ఒక 10-15 వారాల పాటు ఒక్క యక్ష ప్రశ్నలే పెట్టుకుని నేర్చుకుందాం. రేపేమో క్లుప్తంగా యక్ష ప్రశ్నలు నేర్చుకుంటాము. తర్వాత మళ్ళీ యక్ష ప్రశ్నలే ప్రత్యేకంగా తత్వ విచారణ చేయడం కోసం మళ్ళీ ఒక 8-9 వారాలు పడుతుంది. 10 వారాలు కూడా పట్టవచ్చు. అది మనం మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. సో రేపు మధ్యాహ్నం 3 గంటలకు, రేపు రాత్రి 9 గంటలకు 2 ప్రవచనాలు ఉన్నాయి. జై శ్రీ కృష్ణ. గురుజీ మీ యూట్యూబ్ లింక్ చెప్తా అన్నారు గురుజీ. ఇదే నా పేరు మీదే ఉంటుంది, శ్రీనివాసరావు దర్భా అని ఉంటుంది. లేదా తెలుగు లోపల ధర్మదేశం అని కొట్టండి. ధర్మదేశం అన్న కూడా వచ్చేస్తుంది మీకు. అయినా కూడా గ్రూప్ లో పెడతాను. ఇదే గ్రూప్ లో పెడతాను ఇప్పుడు. అయినా ప్రవచనాలు పెడుతున్నాం కదా, ఆ ప్రవచనంలో ఏ ప్రవచనానికి క్లిక్ కొట్టినా నా ఛానల్లోకి వెళ్ళిపోతారు. అన్ని ఒకే. విష్ణు సహస్రనామం ముందువి లేవు సార్ అందులో అనుకుంటా. ఉంటాయి. ప్లే లిస్ట్లలోకి వెళ్ళాలి. మీరు ఏం చేయాలంటే నా ఛానల్ కి వెళ్ళి ప్లే లిస్ట్లలోకి వెళ్ళాలి. వెళ్తే అన్ని కూడా చక్కగా ఆర్గనైజ్ చేసి ఉన్నాయి. మీకు ఒక 100 ప్లే లిస్టులు దొరుకుతాయి. మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్లే లిస్టులు అన్ని కూడా దొరుకుతాయి. ఉత్తర గీత దొరుకుతుంది, భగవద్గీత దొరుకుతుంది, ఉపదేశ సారం దొరుకుతుంది, విష్ణు సహస్రనామం దొరుకుతుంది, లక్ష్మీ మనకు లలిత సహస్రనామం దొరుకుతుంది. విష్ణు సహస్రనామం జస్ట్ విష్ణు అని పేరు పెట్టారు అంతే. సహస్రనామం అని రాయలేదు. బహుశా దట్ మే బి ద రీజన్. విష్ణు అని వెతకండి దొరుకుతుంది. తెలుగులో విష్ణు అని ఉంటుంది, అది దొరుకుతుంది. ఈరోజు చక్కగా ఇదే మనసులో తలుచుకుంటూ కూడా ఇప్పుడు పేర్లు తెలిసాయి కాబట్టి ఈ వారం మొత్తము వేరే పూజలు అవి ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఈ వారం మొత్తము ఈ ఒక్క శ్లోకాన్నే
ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుకుంటూ ఉండండి. మీరు నిత్య పూజలు అవి ఇవి కూడా మానేసినా పర్వాలేదు, తప్పేమీ లేదు. మానేసి కూడా ఇదొక్కటే చదువుకోండి శ్లోకం, ఇదొకటే శ్లోకము. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఒక 5-10 నిమిషాల పాటు ఓంకారం పెట్టుకుని చదువుకోండి. ఈ శ్లోకంని అర్థము ఓజస్ తేజో ద్యుతిధరః. ఓకే, మనకు శరీరానికి, ఆత్మకు, మనస్సుకు శక్తినిచ్చేటటువంటి వాడు. ప్రకాశాత్మ ప్రతాపనః. ఓకే, ఒక జ్యోతి వరం భగవంతుని కనుక ఒక జ్యోతిలాగా ఊహించుకుంటే అందులోంచి ప్రకాశము వస్తుంది, వేడి కూడా, ప్రతాపన అంటే వేడి కూడా వస్తుంది. భగవంతుడు సర్వ సమృద్ధి ఉన్నటువంటి వాడు కాబట్టి రుద్ధాయ నమః. స్పష్టాక్షరము మంత్రము. భగవంతుడు ఓంకారం అనేటటువంటి మంత్రం ద్వారా తెలుసుకోబడతాడు. తెలుసుకోవడం ద్వారా నేను ఆహ్లాదకరమైనటువంటి ఆనందాన్ని పొందుతాను. తర్వాత కావలసినటువంటి సూర్యుడి రూపంలో ఉన్నటువంటి శక్తిని కూడా నేను స్వీకరిస్తాను. ఈ విధంగా ఓంకారం అనేటటువంటి సాధన ఐటమ్ ద్వారా, ఓంకారమే దొరకకపోతే నాకు భగవంతుడు దొరికేవాడు కాదు. కాబట్టి ఆ ఓంకారాన్ని నేను చేస్తూ భగవంతుల్లో ఐక్యం అవుతున్నాను, భగవంతుడి గురించినటువంటి శక్తిని తెలుసుకుంటున్నాను అని అలా ప్రశాంతంగా అనుకుంటూ ఈ వారం రోజులు ఇక వేరే పూజలు, వేరే నోములు, వ్రతాలు మానేసి చక్కగా ఇదొకటే శ్లోకం చేసుకోండి. చేసుకుంటే ఏమవుతుంది, మీకు మనస్సు ముందు నిలుస్తుంది, నిలకడగా ఉంటుంది. యాంత్రికంగా చేసే పనులు ముందు ఆగిపోతాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కాస్త పీస్ఫుల్ గా ఉంటారు. సార్ పూజలు మానేస్తే పాపాలు వస్తాయా? ఏం పాపం రాదు, నేను గ్యారంటీ ఇస్తా. ఆ పాపాలు వస్తే చెప్పండి, మా సార్కు ట్రాన్స్ఫర్ అని చెప్పి చెప్పుకోండి, ఏం పర్వాలా. ఓకేనా? జై శ్రీకృష్ణ. చక్కగా వారం మొత్తం ఇదే చెయ్యండి, ఇంకేమి చేయకండి, ఇదే ప్రాక్టీస్ చేసుకోండి. వారం మొత్తము ఈ ఒక్క శ్లోకమే ప్రాక్టీస్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. మీరు మాకు ఇంత పుణ్యాన్ని ఇస్తుంటే మేము మీకు పాపాన్ని ఇమ్మంటారా గురూజీ? జోగ్గా అంటున్నాను, జస్ట్ అంటే మీకు ఏమి కాదు అని. నేను ఇదే చేశారనుకోండి, ఇప్పుడు నేను చెప్పింది కనుక చేస్తే మీకు అఖండమైనటువంటి జ్ఞానము. ఎందుకంటే ఇవన్నీ కూడా తెలిసి చెయ్యాలి. నేను మాట మాటకి చెప్పేది ఏంటంటే, తెలియకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు తెలియకుండా చేస్తే లాభం ఏముంది? ఇప్పుడు కొంతమంది దీన్ని ఏమంటారు తెలుసా? బుద్ధ స్పష్టాక్షర అన్న వాళ్ళు వినలేదా? మీరు చెప్పండి ఎవరైనా. రుద్ధ కదా అది, బుద్ధ అన్న వాళ్ళు వినలేదా మీరు ఎప్పుడు? చెప్పండి. అవునండి, అందులో విష్ణు సహస్రనామం కొంచెం తప్పులు ఎక్కువ వస్తాయండి. కొంచెం రుద్ధ అంటే, రుద్ధహాకి బుద్ధహాకి ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పండి. రుద్ధహ అంటే సమృద్ధిగా అన్ని ఉన్నటువంటి వాడు, పరిపూర్ణుడు అని అర్థం. బుద్ధ అంటే ఏంటి? సో అట్లా బుద్ధుడు అంటే అఫ్ కోర్స్ అది మంచి అర్థమే, తప్పేమీ లేదు. కానీ బట్ నేను అనేది ఏంటంటే అర్థం మారిపోతుంది కదా. సో కాబట్టి ఏంటంటే ప్రశాంతంగా ఈ హడావిడి, హగ్గు, ఆర్భాటాలు, గొడవలు, ఫోన్ కాల్స్, ఈ పిచ్చి పాటలు, పిచ్చి డాన్స్లు ఇవన్నీ మానేసి ప్రశాంతంగా కూర్చుని, మీకు భగవంతుడికి మధ్య ఎవరు లేరు, మంచిగా ఒక అంబికా దర్బార్ అగరబత్తి పెట్టుకొని చక్కగా అంతే ఆ వాసనని పీలుస్తూ చక్కగా ఆ వాసన పైన, లేకపోతే ఒక చిన్న ఫ్యాన్, ఇలాంటి ఫ్యాన్ ఏదైనా పెట్టుకోండి ధ్యానం చేసుకోవడానికి. పెట్టుకుంటే ఆ చిన్న ఫ్యాన్ శబ్దం మీద ఫోకస్ చేసుకోండి. లేదా ఒక ఓంకారం ఎవరన్నా చదువుతున్నది ఏదైనా విన్నా సరే, ఒక చిన్న శబ్దం మీద గాని, చిన్న వాసన మీద గాని, ఇలాంటి వాటిపైన ఫోకస్ చేస్తూ చక్కగా ధ్యానం చేసుకుంటూ ఈ శ్లోకం మొత్తము చదివితే, ఈ శ్లోకం లోపల ఎంత గొప్ప అర్థం ఉంది చెప్పండి. ఓంకారం అలా వింటూ ఉంటే అయిపోయింది. ఓంకారమే మనకు మాండుక్యోపనిషత్తులో ఏం చెప్తాడు? ఓంకారంకు మించినటువంటిది లేదు, ఓంకారంకు ముందు ఏమీ లేదు, తర్వాత ఏమీ లేదు. ఒకవేళ ఓంకారంకు ముందు ఏదన్నా ఉందంటే అది కూడా ఓంకారమే. ఈ ఓంకారమునకు జీవాత్మ ఒక బాణము, ఓంకారం అనేటటువంటిది ఒక బాణము. ఆ బాణమునకు జీవాత్మ తనను తగిలించి వదిలాడంటే పరమాత్మలో కలిసిపోతాడు. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు మాండుక్యోపనిషత్తు. సో కాబట్టి ఓంకారం అనేటటువంటిది ఈ ఆత్మ ఏదైతే ఉందో దీనిని జీవాత్మని, బాబు నువ్వు జీవాత్మవి కాదు, నువ్వు పరమాత్మవి, భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి వాడు నీ లోపల ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ఓంకారము చేసి తీరాలి. హీ విల్ బి ఏబుల్ టు మేనిఫెస్ట్ విత్ ఇన్. అదన్నమాట, అది మనకు తెలిసి తీరుతుంది. మన లోపలే మేనిఫెస్ట్ అవుతాడు భగవంతుడు. జై శ్రీకృష్ణ. ఓకేనా? ఆపుకుందామా ఇవాళకి? అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరవుతారని, సరైనటువంటి ఓంకార సాధన ఈ వారం మొత్తము చేస్తారని, ఇదే శ్లోకాన్ని వీలైనన్ని సార్లు అర్థంతో, భావంతో, హడావిడి లేకుండా, హంగు లేకుండా, గుంపులు గోవిందాలు లేకుండా ప్రశాంతంగా భగవంతుడికి మనకు మధ్య ఇంకేమీ లేదు అని చెప్పి ఒక చక్కటి అనుసంధానము అనగా కనెక్షన్ ఏర్పరచుకుంటారని, మీకు ఆ శక్తిని భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు మధ్యాహ్నం 3 గంటలకి అత్యద్భుతమైనటువంటి పద్మరాగము, పుష్యరాగము అనేటటువంటి ప్రాకారముల యొక్క వివరములు తెలుసుకోవడం ద్వారా.
అంతవరకు కూడా అందరికీ శుభం కలుగుగాక. శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు గురువు గారు.